नमः पार्वतीपतये हर हर महादेव। श्रीगुरुभ्यो नमः। आषाढ़ शुक्ल द्वितीय जगन्नाथ रथयात्रा द्वितीय చాలా గొప్ప పర్వదినం. జ్యోతిష్ శాస్త్రంలో ఏం రాశారంటే కొన్ని రోజులకి తిథివార నక్షత్ర యోగ కరణ లగ్నాది విచారం చేయనవసరం లేదు, ముహూర్తమే ముహూర్తం. అక్షయ తృతీయ ఒకటి, విజయదశమి ఒకటి, మాఘశుక్ల పంచమి శ్రీ పంచమి ఒకటి, ఈ రథయాత్రోత్సవం ఒకటి. అన్ని కార్యక్రమాలకు కూడా ఇది చాలా గొప్ప ముహూర్త దినం. భగవంతుడు చాలా చోట్ల ప్రాయ శిలామూర్తిగా ఉన్నాడు. అనేక చోట్ల ఎక్కడో కొన్ని చోట్ల ఏదైనా ఒక ధాతు రూపంలో కూడా ఉండి ఉంటాడు. శిలారూపంలో ఉన్నవి ఎక్కువ. మనకి సింహాచలంలో మాత్రం కేవలం అక్కడ ఉండేటువంటి పర్వత పాషాణమే దానికే చందనం పూసి ఆకారం తీసుకొచ్చి చేస్తున్నారు. అది ఒకటి. అందువల్ల అక్కడ చందన దేవుడు అప్పన్న అంటారు ఆయన్ని. మన జగన్నాథుడు మాత్రం ఎందుకో తెలియదు దారుమయమైనాడు. దారుమయమైన వాడిని మన వాళ్ళు అంటారు కొయ్యబారిపోయినాడు అంటారు. కొయ్యబారిపోయినాడంటే ఏమిటి అర్థం? చేతనం లేకుండా అయిపోయినాడు. మనిషి కొయ్యబారిపోయినాడంటే అంటే వాళ్ళు చేతనం లేదు. ఈయన ఎందుకు అలా కొయ్యబారిపోయినాడు అని అంటే కవులు విచారించారు, ఏమై ఉంటుంది. ఏకా భార్య ప్రకృతి చపలా. ఈయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ, భూలక్ష్మి శ్రీలక్ష్మి. ఒక ఆమె క్షణం సేపు ఒక చోట కూర్చోదు. ప్రకృతి చపల, తిరుగుతూనే ఉంటుంది. పిలిచే లోపులో 50 ఊళ్ళు తిరిగి వస్తుంది. ఇంత చాపల్యం, ఇంత చాంచల్యం. సరే, రెండో ఆవిడుంది, ఒక్క అడుగు కదలదు, అసలు కదలదు. ఒక ఆవిడ అచంచల, ఒక ఆవిడ సర్వథా చంచల. దీంతో ఇద్దరిని పెట్టుకుని ఇంక ఏమిటి సుఖం? సరే, ఏదో ఒక పుత్రుడు పుట్టాడు కదా అనుకుంటే వాడికి శరీరమే లేదు. అనంగ, అంగం లేనటువంటి వాడు మన్మథుడు, శరీరం లేనటువంటి వాడు పుట్టాడు అనంగ. ఇక పోనీ ఉన్న ఇంటి సంగతి ఏమైనా చూసుకుందామా అంటే అది క్షీర సముద్రం. ఎప్పుడు ఏం ఉప్పిళ్ళు వస్తాయో తెలియవు, ఏమొస్తాయో తెలియవు. ఏదో మనకి 4 గజాలున్నా ఏదో స్థిరంగా ఉంటున్నాం. అది స్థిరంగా ఉండదే. కాసేపు ఎత్తుతుంది, కాసేపు దింపుతుంది. 24 గంటలు ఉయ్యాల ఊతూనే ఉంటుంది. ఇక ఈయనకున్నటువంటి పడక, ఈయనకున్నటువంటి ఒక శిష్యుడు ప్రచారకుడు నారదుడు. ఎక్కడికి వెళ్ళినా తగాదాలు, కేసులు. ప్రతి చోట నారదుడని పేరు చెప్పంగానే అందరికీ భయమే. ఇటువంటి పరివారాన్ని చూసి ఈయన కొయ్యబారిపోయినట్టు. ఇటువంటి పరివారం చూసి సంతోషిస్తూ ఉండేట్టుగా ఉన్నాడు ఆయన. కొయ్యబారిపోయినాడు. ఇచ్చట రథయాత్రలో పెద్ద విశేషం ఏమిటంటే మహారాజాధిరాజులు, అక్కడ ఒడిస్సా రాజులు. ఇంతకుముందు ఒడిస్సా రాజ్యం అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండేదని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ మనకి సుమారుగా విజయనగరం దగ్గర నుంచి ఆరంభమైంది. ఈ సముద్రం దగ్గర నుంచి ఆరంభమైంది. ఆరంభమై నేపాల్ వరకు ఈ రాజ్యం ఉన్నది. అంటే అక్కడి నుంచి జార్ఖండ్,
ఒడిశా నుంచి అటు భువనేశ్వర్ తర్వాత బెంగాల్ వస్తుంది. ఆ భువనేశ్వర్ దగ్గర నుంచి మళ్ళీ ఇటు వస్తే పూరా జార్ఖండ్, ఆ జార్ఖండ్ దగ్గర నుంచి బీహార్. ఇవాళ కదా జార్ఖండ్ విడిగా అయిపోయింది, ఇంతకుముందు బీహార్ జార్ఖండ్ అలా విడిగానే ఉండేవి. ఆ బీహార్ వెళ్తూ 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 నేపాల్ బార్డర్ దాకా వెళ్ళింది. ఒక పక్క నేపాల్ బార్డర్, ఒక పక్క పాకిస్తాన్ బార్డర్. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది అసలు ఆ రాజ్యం. చాలా పెద్ద పెద్ద మహారాజులు ఉండేవాళ్ళు. దాని తర్వాత బీహార్ విడిపోయింది. ఆ బీహార్లో మళ్ళా ఇది విడిపోయింది. ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్ ఇప్పుడు కొత్తగా విడిపోయింది. వస్తుత ఇది కూడా ఒడిశాలోనే ఉండేది, ఛత్తీస్గఢ్ ఇదంతా కూడా. తర్వాతే రాజ్య విభాగం చేసినప్పుడు అవన్నీ విడివిడైపోయినాయి. చాలా పెద్ద రాజ్యం. ఆ రాజాధిరాజులు రథయాత్ర వస్తున్నది అంటే రోడ్లన్నీ ఊడ్చి ఆ మహారాణులు ముగ్గులు వేసి వాళ్ళు చేసేవాళ్ళు. ఇవాటికి కూడా ఆ రాజులు వచ్చే రథాన్ని తీసుకుని వెళ్తున్నారు. ఇవాటికి కూడా మర్యాద పెట్టుకున్నారు. ఈయనకి ఈ రథయాత్రకు ముందుగా 15 రోజుల ముందర కొంచెం జ్వరం వస్తుంది. ఆ జ్వరం ఏమిటి? ఆ జ్వరంని ఇది వాతపిత్త కఫముల యొక్క ప్రకోపమా లేకపోతే అజీర్ణ ప్రయుక్తమా ఏమిటి అంటే ఈయనకి ఏదో మనస్సులో దిగులు పట్టుకుంటుందట. అయ్యో నేను వాళ్ళని చూసి చాలా కాలమైందే. ఇక్కడ జగన్నాథ మందిరంలో ఉన్న స్థితి ఏమిటంటే లక్ష్మికి ఒక ప్రత్యేక మందిరం. కేవలం జగన్నాథుడి పరివారం మొత్తం ఒక మందిరం. అక్కడ వాళ్ళ అన్నగారు బలభద్రుడు, వాళ్ళ చెల్లెలు సుభద్ర, ఈయన వీళ్ళది ఒక మందిరం. ఈ మందిరంలో లక్ష్మి ఉండదు, లక్ష్మీది విడి మందిరం. ఈయనకి యద్యపి లక్ష్మి ఆయనకి భార్య, కానీ ఈయన మనస్సులో మరొకరెవరో ఉన్నారు. ఆమెను తలుచుకొని ఈయనకి జ్వరం వచ్చేస్తుంది. అందులో మీరు జగన్నాథ దేవాలయాల్లో ఎక్కడికైనా వెళ్ళి చూస్తే 15 రోజుల ముందుగా తెర వేసేస్తారు, దర్శనం ఇప్పించారు. బయట ఏదైనా ఉత్సవ విగ్రహాలు పెట్టి అక్కడ మాత్రం దర్శనం చేసుకోవడం, మూల విగ్రహాలకు దర్శనం ఉండదు. దర్శనం కాదు, నైవేద్యాలకు కూడా కషాయమే నైవేద్యం పెట్టడం. ఈ అన్నాలు ఇవేమి మామూలుగా జగన్నాథ పురిలో ఎప్పుడూ అన్నం ఉంటుంది కదా, ఎప్పుడూ పప్పు ఉంటుంది. ఏకాదశి నాడు కూడా పెడతారు వాళ్ళు, కానీ ఆ 10 రోజులు మాత్రం కషాయమే నైవేద్యం. ఇది అక్కడ గుళ్ళోనే కాదు, ఇంకా ఒరియా వాళ్ళు చాలా చోట్ల వాళ్ళ జగన్నాథ మందిరం కట్టుకుంటారు కదా, అక్కడ కూడా ఇదే స్థితి. ఎక్కడెక్కడ జగన్నాథ మందిరం ఎవరు కట్టుకున్నా వాళ్ళు ఇలాగే చేస్తారు. ఈ జ్వరం కొద్ది రథయాత్ర అనే పేరుతో జ్వరం తగ్గిపోతుంది. అంటే ఆమె చూడడానికి వెళ్ళబోతున్నాం. ఆవిడ ఎవరి సంగతి తెలియదు మనకి, అది దేవరహస్యం. అక్కడి నుంచి ఈయన రథయాత్రలో చాలా ఉత్సాహంగా బయలుదేరాడు. ఇంత జ్వరం వాడు రథయాత్ర దగ్గరికి వచ్చే వేళకి చాలా ఉత్సాహంగా బయలుదేరుతాడు. ఇక బయలుదేరి ఏదో ఇదిగో ఇలా వెళ్ళొస్తున్నాను అని లక్ష్మితో చెప్పినవాడు. లక్ష్మి ఆయనతో కూడా రాదు రథయాత్రలో. నువ్వు ఇక్కడే ఉండని చెప్పి నేను ఇచ్చేస్తున్నానని వెళ్తాడు. 10 రోజులు అయితే కానీ రాడు. ఈ యాత్ర 10 రోజులు జరుగుతుంది. 10 రోజులు రాగానే మరి లక్ష్మి కోపం రాకుండా ఉంటుంది. ఇదిగో వస్తున్నా అని చెప్పి వెళ్ళినవాడు 10 రోజుల దాకా రాకుండా ఉంటే ఏమిటి అసలు ఎక్కడికి వెళ్ళావు? నీ వాళ్ళంటూ ఎవరు ఇక్కడ? నీకున్న వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. నన్ను వదిలేసి నీ వాళ్ళు వీళ్ళిద్దరి కంటే ఇంకా ఎవరు అని లక్ష్మీ తరఫున ఆ అర్చకులందరూ వచ్చి దేవుణ్ణి లోపలికి రావడానికి వీలు లేదు అని బాయ్కాట్ చేస్తారు. నువ్వు చెప్పాలి, నిజంగా చెప్పాలి, ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఏదో అక్కడ మా పిన్ని కూతురుంది, మా పెద్దమ్మ కూతురుంది ఏదో చెప్తాడు. ఎవరు పెద్దమ్మ, ఎవరు నువ్వు పిన్ని, ఎవరు అసలు? ఆరాలు తీస్తే సమాధానం లేదు. 10 రోజులు వాకిట్లోనే ఉంటాడు. 10 రోజులు యాత్రకు వెళ్ళొచ్చిన వాడు 10 రోజులు అక్కడే వాకిట్లో ఉంటాడు. చివరికి ఇటువంటి పని మళ్ళా ఎప్పుడూ చెయ్యను
అని చెప్తే నీకు ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఎవరెవరిని ముట్టుకుని వచ్చావో ఏమో తెలీదు, ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరే లోపలికి ప్రవేశం అని ఆ కరుణార్ద్ర హృదయ లక్ష్మి అనుగ్రహిస్తే ఆ పురోహితులందరూ దర్భలు కాల్చి కాస్త ఆయన్ని వేడి చేసి లోపలికి ప్రవేశపెడతారు. సరే ప్రవేశపెట్టిన వాళ్ళు అంగీకరించాలి. ఇప్పుడు ఈ జగన్నాథ పూజారులందరూ కూడా ఇకపైన మేము తప్పు చేయము అని అంగీకరించి లోపలికి వెళ్తారు. సరే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే ఇది ఈ తేడా పడాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆటుపోట్లు మామూలుగానే నడుస్తూనే ఉంటుంది వ్యవహారం. మళ్ళీ సంవత్సరం వచ్చేవాడికి ఈ గుబులు వస్తుంది, మళ్ళీ వెళ్ళాలనుకుంటాడు, మళ్ళీ ఇది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ జగన్నాథపురిలో ఉండేటువంటి విశేషం ఏమిటంటే కొన్ని చోట్ల ప్రత్యక్ష దైవం అని భక్తులకి అభిమానం ఉన్నది. ఈ జగన్నాథపురిలో దైవం ప్రత్యక్షం. దానికి అనేక కారణాలు చెప్తారు. సముద్రగాలికి అనుకూలంగా జెండా ఎగరకుండా ప్రతికూలంగా ఎగరడం అది ఒక పెద్ద ఆశ్చర్యం. అంటే ఇప్పుడు ఎంత వైజ్ఞానికులకు కూడా రహస్యం ఏమిటని తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి. దానిలో వాళ్ళ అనుభవాలు. జగన్నాథుడు సాక్షాత్ ప్రత్యక్ష దైవం, ఆయన ఏదో పరోక్ష దైవం కాదు. ఒక పెద్ద మహానైయాయికుడు ఒక ఆయన ఉదయనాచార్యుడని చాలా పెద్ద మహానైయాయికుడు ఆయన జగన్నాథ క్షేత్రంలో జగన్నాథుడిని దర్శనం చేసుకోవాలి అని ఆయనకి నవద్వీపాలు నవపాషాణాలని చెప్తారు. అవి ఎక్కడున్నాయంటే కలకత్తా నుంచి దాటి ఇంకా ఈస్ట్కి వెళ్తే ఆ గంగ 9 ముక్కలై అక్కడ పారుతూ ఉంటుంది. అంటే గంగ ఏమైందంటే మన బీహార్ నుంచి ప్రవహిస్తూ ఒక చోట 2 ముక్కలైంది. ఒక ముక్క కలకత్తాకి వెళ్తుంది, దాన్ని వాళ్ళు హుగ్లీ అని అంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత గంగా అని పేరు ఉండదు, వాళ్ళు హుగ్లీ అని అంటారు వాళ్ళు. అక్కడి నుంచి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. మరొక ధార అలా ఈస్ట్కి వెళ్తుంది, సిక్కిం ఇంకా ఏదో దేశాన్ని పెట్టుకుని అట్లా వెళ్తుంది. ముందరికి ఇంకా తూర్పుకి వెళ్తుంది. ఆ తూర్పుకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక చోట 9 ముక్కలు అవుతుంది. ఈ 9 ముక్కలైంది మళ్ళా చాలా ముక్కలవుతుంది. ఎందువల్లంటే సముద్ర రాజు అన్నాడు, ఎన్ని నదులు పడ్డా నేను సహించగలను, గంగా నీ ఒక్కసారి వచ్చి వెళ్తే నేను సహించలేను. అందువల్ల గంగమ్మ చెప్పింది, నేను 1000 ధారలే నీలో కలుస్తారని. 1000 ధారలే కలుస్తుంది గంగ. 1000 ధారలే కలిసేటప్పుడు మనకి అసలు గంగ భగీరథుడి ప్రయత్నంతో స్వర్గం నుండి దిగుతూ ఎప్పుడైతే శివశిరస్సు యందు వచ్చిందో అక్కడి నుంచే 4 ధారలైంది. ఆ 4 ధారలలో ఒక ధారే మనకు వస్తున్నది, 3 ధారలు మనకు కనిపించవు, ఒక ధార మనకు వస్తున్నది. ఆ ఒక ధార మళ్ళా భాగీరథి అని అలకనంద అని ఇలా అయింది. మళ్ళా అదే అక్కడి నుంచి వస్తూ అక్కడ అనేక చిన్న గంగలు కలుస్తూ ఉంటాయి. అక్కడ చాలా గంగలు చెప్తారు వాళ్ళు, గరుడు గంగ అని చెప్తారు, అనేక గంగలు చెప్తారు. అంటే ఆయన జటాజూటనని కొంచెం వదిలి చేసినప్పుడు పిల్ల ధారలు చాలా ఉన్నాయి. ఇవాటికి కూడా మనకి ఆ బద్రికాశ్రమం కానీ ఇటు కేదారం కానీ వెళ్తుంటే చిన్న ధారలు వచ్చి కలుస్తూ ఉంటాయి. వాటిలన్నింటికీ విడి పేర్లు ఉన్నాయి. వాటి మీద కొంచెం పెద్ద గంగలు అయితే బ్రిడ్జీలు ఉంటాయి, ధవళ గంగ అని ఒకటి ఉంది, అనేక గంగలు ఉన్నాయి అక్కడ. ఈ ఒక వచ్చిన పాయ భాగీరథి ఒకటి, మందాకిని ఒకటి, అలకనంద ఒకటి, ఇవన్నీ కలిసి మనకి హరిద్వారం దగ్గరికి వచ్చేవాటికి గంగా అనే పేరుతో, అంతకుముందు గంగా అనే పేరు ఉండదు, అక్కడ అలకనంద అని భాగీరథి అని మందాకిని అనే పేర్లతో ఉంటుంది. ఇక్కడికి వచ్చేవాటికి గంగా అనేది హరిద్వారం దగ్గర వచ్చేవాటికి గంగాద్వారం అని వచ్చింది. ఈ వెళ్ళేది మళ్ళా అనేక నదులని కలుసుకుని మళ్ళా 1000 ముక్కలై దీంట్లో కలుస్తున్నది, సముద్రంలో కలుస్తుంది. ఆ 9 ముక్కలైన చోట ఉండేటువంటి దేశం అంతా నవద్వీపం అని అంటారు. అక్కడ 9 ద్వీపాలుగా ఉంది భూమి.
అక్కడ చాలా పెద్ద పెద్ద మహాపండితులు ఉండేవారు. నవద్వీప పండితులని పెద్ద పెద్ద పండితులు. అక్కడ ఉండేవాడు ఒక ఉదయనాచార్యుడు. ఆయన చాలా పెద్ద న్యాయశాస్త్రంలో చాలా చాలా గొప్పవాడు. ఈయనకి జగన్నాథస్వామిని చూడాలి అని ఆశ. ఈయన వచ్చేవాటికి కొద్ది ఆలస్యమైంది. మధ్యాహ్నం నైవేద్యం చేసి భగవంతుడికి విశ్రామంలోకి పంపించి అర్చకులందరూ మందిరాన్ని వేసేశారు. ఈయన వచ్చాడు. ఈయన వస్తూనే తలుపు ఏం జగన్నాథ అని పెద్దగా అరుస్తూ కూర్చాడు. ఎవడు తలుపులు తీలి. రెండోసారి కొట్టాడు, మూడోసారి కొట్టాడు. ఇంకా ఆకలి వేస్తుంది, ఎండ మండిపోతోంది అన్నాడు. ఏమిటయ్యా తలుపు కొడితే తీయవేమిటి? ఇదేనా గృహస్థ ధర్మం? మహాగృహస్థువి, నేను అతిథిని వచ్చాను చూడక్కర్లేదా అంటూ అర్థమైంది. ఐశ్వర్యం వచ్చింది నీకు. ఐశ్వర్యమదమత్తోసి మాం అవజ్ఞాయ ప్రవర్తసే. నన్ను లెక్క చేయకుండా నిద్రపోతున్నావే, తలుపు కొడుతుంటే ఈ కంచు గంటలు మోగి నీకు వినిపించట్లేదా అని కోపగించాడు. కోపగించడానికి గల కారణం ఏంటంటే బౌద్ధులు 6 రకాలుగా మన దగ్గరికి వచ్చారు. బౌద్ధులులోనే చార్వాకులు, దైగంబరులు, ఆర్హతులు, వాళ్ళందరూ మొత్తం 6 రకాలుగా ఉన్నారు. 6 రకాల వాళ్ళు వచ్చి ఈశ్వరుడు లేడు అని వాళ్ళ సిద్ధాంతాన్ని స్థాపన చేశారు. అప్పుడు మొట్టమొదలుగా నోరు చేసుకున్న వాళ్ళు నైయాయికులు, తర్కశాస్త్రజ్ఞులు మొట్టమొదటి నోరు చేసుకున్నారు. ఈశ్వరుడు ఉన్నాడు. దానికి ఉదయనాచార్యుడు 9 హేతువులు చెప్పాడు. ఇన్ని హేతువులతో ఈశ్వరుడు ఉండి తీరాలి. ఆయన చెప్పేది ఏమిటంటే లోకంలో ఉండే కార్యములన్నీ కర్త ఉంటేనే నడుస్తాయి. ఏదైనా ఒక కార్యం కర్త లేకుండా నడుస్తుంది అని లేదు. ఇప్పుడు నీ ఇంట నా ఇంట ఉండేటువంటి చెట్లు చేమలు అన్నీ మనం పెడుతున్నాం, మనం నాటుతున్నాం, మనం నీళ్లు పోస్తున్నాం, మనం సంరక్షిస్తున్నాం, గొడ్ల నుంచి కాపాడుతున్నాం, అవి మనకు వస్తున్నాయి. ఎక్కడో అరణ్య మధ్యంలో ఎక్కడో పర్వతాలపైన వచ్చేటువంటి చెట్లను ఎవడు పెడుతున్నాడు, ఎవడు పోషిస్తున్నాడు, ఎవడు దాన్ని సంరక్షిస్తున్నాడు? అక్కడ గొడ్లు గోదలు తిరుగుతూనే ఉంటాయి. ఇన్నిటి మధ్యలో కూడా పెరుగుతున్నాయి అవి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు చెప్పు. దీనికి కర్త ఎవడో ఉండాలి కదా. దానికి నువ్వు కర్త కాదు, మరి నీ వాళ్ళు ఎవరు కాదు, నా వాళ్ళు కాదు. ఇంతవరకు అక్కడ మనుష్య సంచారమే లేదు. అక్కడ ఎలా పెరిగినాయి? కాబట్టి ఈశ్వరుడు కర్త ఉన్నాడు అని అంగీకరించాలి అని వాళ్ళు యుక్తితో ఈశ్వరుణ్ణి స్థాపిస్తారు. ఇంకా చాలా కారణాలు చెప్పారు. ఈ మొత్తం ఈ లోకాన్ని చక్కగా సంరక్షించడం. ఇప్పుడు మనం చూడండి, గంగ తగ్గిపోయింది అనుకున్నాం, మళ్ళా మన ఊళ్ళో వస్తూ మెల్లిమెల్లిగా పైకి వస్తుంది. అంటే సరిగ్గా ఆషాఢమాసం వచ్చే వేళకి రావడం అనే నియతి ఎవడో ఒక నియామకుడు లేకపోతే ఇలా నడుస్తుందా? రోజు స్నానం చేసేప్పుడు గంగ యందు భక్తి ఉన్నది, కానీ ఒక పక్కన కష్టం వేస్తూనే ఉంది. ఎప్పుడు పైకి వస్తున్నదో అప్పుడు హాయి సంతోషంగా ఉంది. మొత్తం ఇది కాలనియతి. ఎండను ఎండాలి, మళ్ళా పైకి రావాలి. ఈ కాలనియతి నియామకుడు ఇంత చక్కగా నడిపిస్తున్నాడంటే ఈశ్వరుని అంగీకరించకపోతే ఎంత ఎవడు చేస్తున్నాడంటావు అని ఈ రకంగా చాలా వాదన చేసి, అందువల్ల ఈయన ఉదయనాచార్యుడు ఏమన్నా అంటే, నీకేదో ఇవాళ లక్ష్మమ్మ దొరికింది, లక్ష్మితో కొలుగుతూ కూర్చోమాక, బౌద్ధులు వచ్చి ఖండిస్తే నేను లేకపోతే నేను నిలబెట్టేవాడు. అప్పుడు అనుకుంటా ఉదయనాచార్యుడిని నేను ఎలా ఆశ్రయించాను. అందువల్ల నీవు అవజ్ఞాయ, నన్ను అవమానించి నువ్వు కూర్చుంటావా? బౌద్ధై పరిభవే ప్రాప్తే. ఈడు ఉదయనాచార్యుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. నేను ఉంటే నువ్వు ఉన్నావు.
అంటే ఏమిటి అర్థం దీనికి? వీళ్ళు యుక్తితో నిరూపించారు, కానీ దాని తర్వాత మీమాంసకులు ప్రమాణంతో నిరూపించారు. యుక్తులతో నిరూపిస్తే ఏమవుతుందంటే యుక్తికి పై యుక్తి మళ్ళీ ఇంకోటి చెప్పచ్చు. ఈ యుక్తులు ఎక్కడో ఒక చోటకి వెళ్ళి ఆగవు, చెప్పేవాడి బుద్ధిని బట్టి ఉన్నాయి. వాళ్ళ ఉదయనాచార్యుడు బుద్ధిమంతుడు, ఇంతకంటే ఒక బుద్ధిమంతుడు ఆ నాస్తికమతంలో పుడితే ఏమవుతుంది? అందులో ప్రమాణం కావాలి. వీళ్ళు నైయాయికులు కొమ్మలు పట్టు వాళ్ళు ప్రమాణాలతో నిరూపించారు. ఈశ్వర అస్తిత్వాన్ని నిరూపించిన వాళ్ళల్లో వీళ్ళు ఉభయులు చాలా పెద్ద పీట వీళ్ళకి. దీని తర్వాత శంకర భగవత్పాదులు మళ్ళా బౌద్ధ ఖండనం చేశారు. శంకర భగవత్పాదులు చేసిన ఖండనం ఏంటంటే ఈశ్వరుడున్నాడు లేడు అనే విషయం కాకుండా తత్వం ఏమిటి, అసలు ఆత్మతత్వం ఏమిటి? వాళ్ళ ఆత్మతత్వం శూన్యం అన్నారు బౌద్ధులు. ఆత్మతత్వం శూన్యం కాదు, ఆత్మతత్వం సచ్చిదానంద స్వరూపం అనే విషయాన్ని ఆచార్యుల వారు అక్కడ కూడా బౌద్ధ ఖండనం చేశారు. అంటే బౌద్ధ ఖండనం మనకి న్యాయశాస్త్రంలో ఆరంభమై మీమాంసా శాస్త్రంలో విస్తృతమై ఆచార్యుల వారి నోటితో ఇక అందరికీ అసలు నోరు మూతపడింది. ఇప్పుడు బౌద్ధులు అనేవాళ్ళు ఎక్కడా ప్రచారంలోనే లేకుండా పోయినారు. ఎక్కడైనా తిరుగుతున్నారు బౌద్ధులను పెట్టుకుని, కానీ వాళ్ళ మతాన్ని గురించి ప్రచారం చేసేంతటి శక్తి మాత్రం పోయింది. ఒక సమయంలో మన భారతదేశంలో బౌద్ధులకి ఒక విద్యాలయం ఉండేది. నలంద తక్షశిల అని ఒక ప్రదేశాలు ఈ ఉత్తర దీని దగ్గర ఉండే బీహార్ దగ్గర చాలా పెద్ద ప్రదేశాలు. నేను వెళ్ళి చూశాను ఒకసారి. ఇవాళ అక్కడ ఉన్న స్థితి చూస్తే ప్రతి చెట్టు బౌద్ధ మతాన్ని మాట్లాడుతోంది, ప్రతి రాయి బౌద్ధ మతాన్ని మాట్లాడుతోంది. మరి ఆనాడు అక్కడ అధ్యాపకులు ఉన్నప్పుడు 12,000 మంది అధ్యాపకులు 16,000 మంది అధ్యాపకులు ఉన్నారని చెప్తారు. అక్కడ చాలా పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అక్కడ ఉండేది. అది అనగా మన చరిత్రలో ఇవాళ వీళ్ళకి అందిన చరిత్రలో అది చాలా పెద్ద హిస్టారికల్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. అటువంటి వాళ్ళందరూ ఇవాళ బౌద్ధానికి మాట్లాడడానికి ఎవరు లేడు. ఏదో బౌద్ధ మతం అని జుట్టు పీక్కుని వెళ్తున్నారు, వస్తున్నారు. వాళ్ళని పూజించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, లేకుండా లేరు. కొన్ని దేశాల్లో బౌద్ధ మతం ఇవాళకి కూడా చైనాలో వాటిల్లో ఉన్నది. కానీ ఉన్న సిద్ధాంతపరంగా వాళ్ళకి తెలిసిందేం లేదు. కేవలం మూర్ఖంగా మేము దీన్నే నమ్ముతాం అనేటువంటి వాళ్ళే తప్ప సిద్ధాంతం గురించి మాట్లాడేవాడు ఎవడు లేడు. అంటే శంకరాచార్యుల వారు అంతగా వాళ్ళని తగ్గొట్టేశారు. ఇది మొత్తం వీళ్ళతో. అందువల్ల భగవంతుడు జగన్నాథుడి లీలలు చాలా ఉన్నాయి. జగన్నాథుడి భక్తుడు చాలామంది ఉన్నారు. మనకి బదరీ అనేది అష్టాక్షరీ క్షేత్రం అని పేరు. బదరీలో అష్టాక్షరి జపిస్తే సిద్ధిస్తుంది. ద్వాదశాక్షరి, అక్కడికి వెళ్ళి ద్వాదశాక్షరి మంత్రం జపం చేస్తే సిద్ధిస్తుంది. జగన్నాథ క్షేత్రంలో కేవలం నామమంత్రం చేస్తే చాలు సిద్ధమైపోతుంది. చాలా గొప్ప క్షేత్రం అది. అక్కడ శ్రీచక్రం ఉన్నది. ఈ బదరీలో పైన శ్రీచక్రం ఉంటుంది. ఈ నైవేద్యం పెట్టిన తర్వాత ముందర అమ్మవారికి పెడతారు. అమ్మవారికి పెడితే కానీ అది శుద్ధి కాదు. అది అయిన తర్వాత ఇక ఎవ్వడికి మడి మైల అంటు సొంటు అనే మాట లేదు అక్కడ. అందువల్ల అక్కడ వెళ్ళిన మన వాళ్ళందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అందరూ కూడా దానికి వాళ్ళు కూడా చాలా నియమంగా చేస్తారు, అద్భుతంగా చేస్తారు. పూరి వెళ్ళొచ్చారు అంటే ప్రసాదం, పూరి వెళ్ళొచ్చారు అంటే చాలు. ఇప్పుడు పూరి ప్రసాదం అనేటువంటి మాట పోయి తిరుపతి ప్రసాదం అని ఇప్పుడు కొత్తగా వచ్చింది. మొట్టమొదటిసారి మనకి పూరి ప్రసాదమే ప్రసాదం. తిరుపతి ప్రసాదం అనేది తర్వాత వచ్చింది. ప్రాచీనమైన సంప్రదాయంలో పూరి ప్రసాదం. పూరి వెళ్తే అక్కడి నుంచి ఏదో ప్రసాదం పట్టుకురావాలి. అది ఆ పూరి జగన్నాథుడికి రథయాత్ర చాలా చోట్ల ఈ రథయాత్రను అనుకరణం అన్ని గ్రామాల్లో కూడా చేసుకుంటారు.
ఈ రథయాత్రను అనుకరణం చేసుకోవడానికి ఒక పెద్ద రథాన్ని తయారు చేసి ఒక చోట పెడతారు. దాన్ని తిప్పడానికి రోడ్లు కూడా తయారు చేసి పెట్టుకుంటారు. కాశీలో కూడా ఒక ఏరియా ఉన్నది, ఆ ఏరియాకి రథయాత్ర అనే పేరు. అక్కడ రథం ఉన్నది, అక్కడ రథం వెళ్తుంది. ప్రతి చోట ప్రతి ఊళ్ళోనూ, ఇది మన ఊళ్ళలోనూ ఉన్నది, ఈ ఉత్తర భారతంలో చాలా ఉన్నది, ప్రతి చోట ఉన్నది. అక్కడ భగవంతుడి నాభిలో శాలగ్రామం ఉంటుంది, ఆ శాలగ్రామానికే పూజ చేస్తారు. మిగతాదంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి సముద్రంలో ఒక పెద్ద చెక్క కొట్టుకొస్తుంది. ఆ చెక్కతోనే ఈ బలరాముణ్ణి, శ్రీకృష్ణుడిని, సుభద్రమ్మను తయారు చేసి కూర్చోబెడతారు అక్కడ. ఇదే అక్కడ భగవంతుడు జగన్నాథుడిని స్మరణ చేసుకుని రేపు మంచి కార్యక్రమం ఏదైనా చేసుకోవడం. మనం ఏం మంచి కార్యక్రమం చేసుకోవాలి? ఏదైనా భగవద్ ధ్యానం ఆరంభించుకోవాలి, భగవద్ భజన ఆరంభించుకోవాలి. అంతకంటే మనం ఏం చేస్తాం? ఎక్కడైనా మనకి దగ్గరలో రథయాత్ర దర్శనం ఇస్తే చేసుకోవాలి, లేదా మన ఇంట్లోనే మనం ఒక రథయాత్ర చేసుకోవాలి. బయటికి వెళ్తే బాగా వచ్చి వెళ్ళే రోజులు పోయినాయి. అందులో మనం ఉన్న చోటే మన ఇంట్లోనే మనం రథయాత్ర చేసుకోవచ్చు. అందువల్ల మన వాళ్ళు అంటారు మనోరథం అని అంటారు. ఇదో పెద్ద రథం. ఈ రథంలో జగన్నాథుడిని కూర్చోబెడితే ఆ మనోరథం ఎప్పుడు కూర్చోదు కదా, సరే తిరుగుతూనే ఉంటుంది. దాంట్లో జగన్నాథుడిని కూర్చోబెడితే చాలు, ఇక రథయాత్ర దాంట్లో జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మనోరథం అనేది దీనికి గుర్రాలు అక్కర్లేదు, లాగేవాడు అక్కర్లేదు, అది వెళ్తూనే ఉంటుంది. దాంట్లో జగన్నాథుడిని కూర్చోబెట్టడమే మన కార్యక్రమం. అంతవరకు చేసేస్తే ఆ మనోరథంలో భగవంతుడు చక్కగా యాత్ర చేస్తూనే ఉంటాడు ఉత్సాహంగా. ఈ రథయాత్రకి ఎంత ప్రాచీనత ఉన్నది అని ఆలోచిస్తే 2500 సంవత్సరాలకు ముందు, అంటే ఇప్పుడు ఇవాళ 2600 సంవత్సరాలు కూడా అయిపోయింది, శంకర భగవత్పాదులు అవతరించారు. ఈ శంకర భగవత్పాదులు ఈయన ఒక్కడు, అప్పటికి ఇంకా శిష్యులు లేరు, ఈయన ఒక్కడే, చాలా చిన్న వయస్సు. ఈయన ఒక దండం తీసుకుని నేరుగా పూరికి వెళ్ళారు రథయాత్ర దర్శనం చేయాలి. అక్కడ మహారాజాధిరాజులు, పెద్ద పెద్ద మంత్రులు, పెద్ద సైన్యాలు, మొత్తం అక్కడ ఉండేటువంటి వీధులన్నీ నిండిపోయినాయి. జనం చాలామంది ఉన్నారు. ఈయన ఈ మనుష్యుల మధ్యలోకి దూసుకుని వెళ్ళడానికి ఆయనకు అవకాశం లేకపోయింది. అందువల్ల ఈయన ఏం చేశారు, ఎక్కడో ఒకరింట్లో కాస్త చిన్న మట్టి మిద్దె ఉన్నది, వాళ్ళని అడిగి ఆ మిద్దె మీదకి ఎక్కి పైకెక్కి భగవద్ దర్శనం చేయడానికి అక్కడి నిల్చున్నారు. వాళ్ళందరూ నోటితోనే వాద్యం వాయిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి అదొక అలవాటు. వాళ్ళు వేరే చేతిలో తాళాలు గీళాలు ఏం పెట్టుకోరు, నాలుకనే ఇటు అటు జరిపి వాళ్ళు వాద్యాలు వాయిస్తూ ఉంటారు. ఈయన ఈ ఆశ్చర్యం అంతా చూస్తున్నాడు. పాపం ఎక్కడి నుంచో కేరళ నుంచి వచ్చాడు, ఎప్పుడు ఇక్కడ వాళ్ళని చూడలేదు. ఈ రథం వస్తున్నది, ఆకాశం అంత ఎత్తుంది రథం. దాన్ని ఈయన చూస్తూ ప్రార్థన చేయడం ఆరంభించారు, జగన్నాథాష్టకం. ఆ జగన్నాథాష్టకంలో శంకరాచార్యులు అంటారు, ఏమయ్యా, నీ ఎదురుపడి దర్శనం చేసేటువంటి శక్తి నాకు లేదు. ఎందుకంటే ఇంతమంది మహామహుల మధ్యలో నా పేరు ఏమని చెప్పుకుని నేను లోపలికి వచ్చేది, ఎవడు విడిచిపెడతాడు? అందువల్ల నేను నీ ముందుకు వచ్చి దర్శనం చేసుకునే భాగ్యం నాకు లేదు. కానీ నీవు సర్వతంత్ర స్వతంత్రుడివి, నీవు అసాధ్యాన్ని సాధనం చేసేవాడివి. అందువల్ల నీవే నా ముందుకు వచ్చి దర్శనం ఇవ్వకూడదా అని శంకరాచార్యులు ప్రార్థించారు. జగన్నాథస్వామి నయన పథగామి భవతు మే, నీవు నా కళ్ళ ముందుకు రావయ్యా, రథం ఎక్కి ఎటు అటు పోవడం కాదు, నా కళ్ళ ముందుకు వచ్చి నాకు దర్శనం ఇచ్చి అని
ఎంత సౌలభ్యంగా ప్రార్థించారో. ఎందుకంటే ఈయన వెళ్ళేటువంటి అవకాశం లేదు. చాలా వయసైన వాళ్ళు, విద్వాంసులు, ధనికులు, వాళ్ళు వీళ్ళు ఉంటే ఈయన్ని గురించి పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఈయన ఏదో అనేక మంది వాదులతో యుద్ధం చేసి ఉన్న తర్వాత ఈయనకు వచ్చిన పేరు వేరు. మొట్టమొదటి వచ్చేవాటికి ఈయన ఎవరో తెలియదు. అక్కడ ఈయన ఒక మాట అన్నారు జగన్నాథాష్టకంలో, జగన్నాథుడు కృష్ణుడు అనే విషయాన్ని ముందర నిర్ణయించుకున్నారు. ఎందుకంటే బలరామ సుభద్ర ఉన్నారు. ఈ కృష్ణుడైతే రథయాత్రలో యద్యపి సుభద్ర బలరాములే కూర్చున్నారు, కానీ జగన్నాథుడితో సహా వేరే ఎవరూ లేరు. కానీ ఈయనకి దర్శనం ఇచ్చినప్పుడు జగన్నాథుడు రాధా సమేతుడై దర్శనం ఇచ్చాడు. సరసం రాధాలింగిత వపుహు అని అంటాడు జగన్నాథాష్టకంలో. ఈ రాధమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఇంక ఎలా దర్శనం ఇచ్చిందో. ఈ రాధమ్మతో పెద్ద ఇబ్బంది ఏమిటంటే, రుక్మిణీ ఇత్యాదులు రాజకుమారికలు కాబట్టి వాళ్ళు వెళ్ళేటువంటి స్పీడ్గా వెళ్ళే రథాన్ని ఎలా ఎక్కాలి అనే చాకచక్యం వాళ్ళకి తెలుసు. కొంతమంది బస్సు కానీ ట్రైన్ కానీ స్పీడ్గా వెళ్తున్నా కూడా ఆ స్పీడ్ని అనుసరిస్తూ వీళ్ళు టెక్కిన ఎక్కేస్తారు. అది వాళ్ళకు నేర్పరితనం ఉంటుంది. ఆ నేర్పరితనం లేనివాడు ఎలా ఎక్కగలడు. అలాగే రాజకుమారికలకు ఆ నేర్పరితనం ఉంటుంది. ఆ రథములు స్పీడ్గా వెళ్తున్నా సరే ఆ రథానికి చక్రంలో ఉండే ఏ ఆకు మీద కాలు ఎప్పుడు వేయాలి, టెక్కిన ఇంకో కాలు ఎప్పుడు అక్కడ పెట్టాలి, ఈ కాలు ఎప్పుడు తీసేయాలి అనే నేర్పరితనం వాళ్ళకు ఉంటుంది. పాపం రాధమ్మ చిన్న గ్రామంలో బరసానాలో పుట్టి పెరిగింది. బరసానాలో వృషభాను, ఆయన పేరు వృషభాను అని పేరు, వాడి తండ్రి పేరు, రాధా తండ్రి పేరు. వాళ్ళందరికీ చిన్న చిన్న ఎడ్ల బండ్లు, ఈ పెద్ద పెద్ద రథాలు. రథం అంటే ఎంతో ఎత్తు ఉంటుంది, కనీసం 10-15 అడుగుల ఎత్తు ఆ చక్రాలు ఉంటాయి. ఇంత ఎత్తుకు వెళ్ళాలంటే కళ్ళు తిరిగిపోతాయి. ఈయన రాధమ్మని దగ్గర పెట్టి కూర్చున్నట్టు ఈ లక్షమ్మను వదిలేసి, అది ఇప్పుడు ఈయన విషయం రహస్యం బయటపెడుతున్నాడు ఆచార్యుల వారు. రాధమ్మని బయటకు పెట్టి కూర్చున్నాడు. కూర్చుంటే ఈ రథం ఉన్నట్టుగా ఒక్కసారి కర్పూర హారతి ఇచ్చి బయలుదేరదీస్తే ఇది స్మూత్గా వెళ్తుందా, ఏదో అక్కడ గుంటలు గింటలు రాళ్ళు రప్పలు ఉంటాయి కదా, ఇటు ఇటు కొట్టుకుంటూ ఉంటే రాధమ్మ చాలా భయపడిపోయింది. ఇంత ఎత్తు మీద బండి కదిలిపోతూ ఉంటే ఆమె చాలా భయం వేసి కృష్ణుడిని గాఢంగా ఆలింగనం చేసుకుంది. కృష్ణుడు అన్నట్ట, ఏమైంది, నాకు చాలా భయం వేస్తుంది. ఈ రహస్యం నాకు తెలిసి ఉన్నట్లయితే నేను 365 రోజులు నేను రథయాత్ర చేసేవాడిని. నాకు ఈ రహస్యం తెలియకపోయింది. ఎందుకంటే రథం దింపేస్తే ఆవిడ అంత దూరంలో ఉంటుంది, ఈయన వెంటపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆవిడే వెంటపడుతుంది. అందువల్ల సరసం ఆలింగిత వపు. దానిలో ఈ శంకరాచార్యుల వారికి ఒక పుష్పం ప్రసాదంగా దొరికింది. ఆ పుష్పంలో ఒక కేశం ఉన్నది, అది రాధాకేశం. ఆ రాధాకేశాన్ని ఆయన తీసుకొని ఆయన భక్తిని ప్రకటించారు. చాలా అద్భుతమైనటువంటి అష్టకం. కదాచిత్ కాళింది అని ఆరంభమవుతుంది. అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేశారు వారు. ప్రతి క్షేత్రాలకు వెళ్తారు, ప్రతి చోట ఉన్నది ఉన్నట్లుగా క్షేత్ర మాహాత్మ్యం, దైవ మాహాత్మ్యం, అక్కడ సేవించిన ఫలం, అక్కడ ఉండేటువంటి తత్వాలు, రహస్యాలు అన్నీ ప్రకాశింపజేస్తారు. ఎట్లాగైతే ప్రపంచం మిథ్య అని చెప్పి బ్రహ్మతత్వాన్ని ప్రకాశనం చేస్తున్నారో, అలాగే సగుణం దగ్గరికి వచ్చినప్పుడు ఆయనలాగా ప్రకాశనం చేసేవాడు కూడా ఎవరు లేరు. చాలా అద్భుతంగా అంటే అందరి అధికారుల్ని ఆయన
దగ్గర పెట్టుకుని నడిపిస్తున్నారు. ఉపాసనకు అధికారులైనటువంటి సామాన్య జనుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన గ్రంథాలు రచించారు. అటు నిర్గుణోపాసనకు వచ్చినప్పుడు వాళ్ళని పెట్టుకుని గ్రంథాలు రచించారు. ఆయనకి 2 పదవులు ఉన్నాయి. అందువల్ల జగన్నాథ స్వామిని తలుచుకున్నాం ఈ పూట. అమ్మవారు మనం దీంట్లో మధ్యకూటంలో ద్వితీయ వర్ణంలోకి ప్రవేశిస్తున్నాం. సకార రూప ద్వితీయ ఖండ ద్వితీయావయవత్వేన, ద్వితీయ ఖండంలో 2వ అక్షరం. అందువల్ల ద్వితీయ ఖండ ద్వితీయావయవత్వేన ఏ అక్షరమైతే ఉన్నదో జ్ఞాపకం అంటే అమ్మవారిని గుర్తు చేసేటువంటి అక్షరం ఉన్నదో అట్టి అక్షరం కలది కాబట్టి సకార రూప. ఓం సకార రూపాయై నమః. ఇక సర్వజ్ఞ, సకార రూప సర్వజ్ఞ, సమస్తము తెలుసుకున్నది కాబట్టి ఈమెకు సర్వజ్ఞ అని పేరు. ఏమంటే ఇప్పుడు మనం సర్వజ్ఞమా కాదా? అంటే సర్వజ్ఞులంటే ఏమిటండి అర్థం? ఎవరో ఒక రాజుగారు అన్నారు, 4 వేదాలు తెలిసిన వాళ్ళకి నేను అర్ధరాజ్యం ఇస్తాను. ఎవరికి వాళ్ళు లేవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే తెలుసంటే ఎక్కడో చెప్పంటారు, చెప్పడానికి కష్టం కదా, ఎందుకంటే ఎక్కడో మర్చిపోతారు. ఒకడు మాత్రం లేచాడు, అయ్యా అర్ధరాజ్యం నాకు ఇవ్వండి, నీకు తెలుసురా అన్నాడు. వేదాలు 4 అని నాకు స్పష్టంగా తెలుసు అన్నాడు. అటు 4 వేదాలు తెలుసు నాకు. వేదాలు 4 అని తెలిస్తే 4 వేదాలు తెలియకపోవడం ఏంటి నాకు? అలాగే మనకు కూడా ఇదం సర్వం, ఇదంతా అనే జ్ఞానం మనకి లేదా? ఇప్పుడు మనం సర్వజ్ఞం కదా. ఇప్పుడు సర్వజ్ఞుడు అంటే ఏమిటి అసలు అర్థం? అంటే సర్వము తత్తద్రూపంగా తెలియాలి. అంటే ఇది పుస్తకము, ఇది పెన్ను, ఇది మేజా, ఇది ఇల్లు, ఇది గోడ, ఇది అది, అలా సర్వము తెలియాలి. మనకు కొన్ని తెలుసు, మనకు తెలిసిన వస్తువులు తక్కువేం లేవు. ఎందుకంటే ఇవాళ విషయాల్ని మర్చిపోవడానికి చాలా కష్టపడుతున్నాం. ఎన్నో విషయాలు తెలుసు మనకి, కానీ మనకి తెలియని విషయాలు ఇంతకంటే కోటి గుణంగా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇవాళ స్వర్గంలో ఉండే సమానం మనకేం తెలియవు, పాతాళంలో ఉండే సమానం మనకేం తెలియవు, రసాతలంలో ఉండే సమానం మనకేం తెలియవు, మన ఊళ్ళో ఉండే సమాలు లేవో కొన్ని మనకు తెలుసు. అంతే కదా మనకు తెలిసింది. మనకి ఇవాళకి కూడా మనకి తెలియని చెట్లు, మనకి తెలియని ఆకులు, మనకి తెలియని లతలు ఎన్నో ఉన్నాయి. అసలు ఎన్ని ఉన్నాయని మనం చెప్పలేము. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి హరిద్వారం, హృషికేశం నుంచి కదిలి బదరీ వెళ్తూ ఉంటే దేవదారు వృక్షాలు తెగ ఉంటాయి. ఈ దేవదారు వృక్షాలను మనం ఎక్కడ చూసాం? మన ఊళ్ళలో మనం చూడలేదు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఉన్నట్టుగా ఉంటాయి అక్కడ దేవదారు వృక్షాలు. అక్కడ మామిడి చెట్లు ఉంటాయి హృషికేశానికి పైన. అక్కడి నుంచే గంగా దశహరా అన్నీ వస్తాయి మనకి. ఆ దశహరా అనేటువంటి జాతి అక్కడి నుంచే వస్తుంది. ఇది కాకుండా ఇంకా చాలా చాలా రకాలైన చెట్లు మనం ఎప్పుడు బెని ఎరగని చెట్లు అన్నీ అక్కడ ఉంటాయి. అంటే మనకి ఈ ఊళ్ళో ఉన్నవి మనం చూసేవే మనకి సరిగ్గా తెలియవు. మన ఊళ్ళో ఉన్న చెట్లే మనకి సరిగ్గా తెలియవు. మనకి తెలియని దానికి ఒక పేరు పెడతాం, పిచ్చి చెట్టు అని ఒక పేరు పెడతాం. అంటే ఇప్పుడు మనకి తెలియకపోవడం వల్ల మనం పిచ్చివాళ్ళమే దాన్ని పిచ్చి అనమంటున్నాం. పిచ్చివాళ్ళం మనం. అందువల్ల సర్వజ్ఞుడు అంటే సమస్తాన్ని, ఇది ఇటువంటిది, దీనికి గుణం ఇది, దీనికి దోషం ఇది, దీనికి ఉపయోగం ఇది, దీన్ని ఇంతగా సేవించాలి, దీన్ని ఇందులో సేవించాలి అనే విషయాలన్నీ తెలియాలి. అనే విషయాలు తెలియకపోతే అది తెలిసినట్టు కాదు. అందులో ఇప్పుడు సర్వజ్ఞ అనే శబ్దానికి అర్థము ఈ సమస్తము కూడా ఈ రకంగా తెలియాలి అని అర్థం తప్ప ఏదో ఒక రకంగా తెలియడం కాదు. आपके 5 पार्सल आ रही है, आप कहिए ना आपका ही नाम है, तो आपके हस्ताक्षर चाहिए, किसी को भेज दे तो हमारी गाड़ी में 5 पार्सल आ कर 10 किलो 5 किलो गाड़ी बाहर हम ले आए, फिर हस्ताक्षर आप
ఒక హస్తాక్షరం చేయండి. అక్కడ పుస్తకాలు వచ్చి తీసుకోండి. అప్పుడు ఈ సర్వజ్ఞ లేకపోతే ఈ పిల్లలు పంపించండి. రే భయ్యా సర్వజ్ఞ అంటే సమస్తము తత్తద్రూపంలో తెలుసుకొని ఉన్నదామె సర్వజ్ఞ అని పేరు. ఇప్పుడు మనం తెలుసుకున్నవి కూడా ఒక్కొక్కసారి మర్చిపోతాం. మనం ఒక చెట్టును బాగా చూసాం, తెలుసు, ఇప్పుడు చెప్పండి అంటే గుర్తు రావట్లేదండి. సరే, ఒకవేళ గుర్తుకొచ్చి చెట్టు తెలిసిన దీని ఉపయోగం ఏమిటి తెలియదు, దీనివల్ల లాభం ఏమిటి తెలియదు. ఇప్పుడు అవిసి చెట్లు ఉంటాయి. అవిసి ఆకుని కూర చేసుకుని తింటారు, అవిసి పూలను ఏదో చేసుకుంటారు. ఇది తెలియని వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు? చాలామందికి తెలియదు. అసలు ఇది అవిసి చెట్టే అని తెలియదు, ఈ అవిశాకులతో ఇలా చేసుకుంటారని తెలియదు. అందువల్ల ఈమెకు సృష్టి చేసింది ఈమె కాబట్టి, సృష్టి చేసినప్పుడు ఏ గుణంతో ఏ ఉపయోగం కొరకు ఎలా సృష్టి చేసిందో ఈమెకు బాగా తెలుసు. దాన్ని మర్చిపోవడం అనే పేరు లేదు. మనం చిన్న పిల్లల పేర్లు మనం మర్చిపోతాం, కానీ ఆ పిల్లల తల్లి మర్చిపోతుందండి. ఇంతకుముందు పాత తల్లులకి 10 మంది 15 మంది 20 మంది కూడా పిల్లలు ఉండేవారు. ఎంతమంది పిల్లలు ఉంటే మాత్రం పేర్లు మర్చిపోతుందా ఏమిటి? అలాగే జగజ్జనని అయి ఉండి ఆమెకు పుట్టినటువంటి వాళ్ళే మొత్తం సంతతి అయితే ఆమె ఏమీ మర్చిపోదు. అందులో ఆమెకు జ్ఞానం అనేది ఏనాడు కూడా మరుగుపడదు. అలుప్త నిత్య జ్ఞాన స్వరూపేణ ఆమెకు అలుప్తం అంటే లోపించనటువంటిది నిత్య జ్ఞానం. ఆమెకుండే జ్ఞానం అనిత్యం కాదు. మనకి ఇవాళ మనం గుర్తుపెట్టున్నాం, రేపు గుర్తుపెట్టున్నాను, 10 రోజులు అయిన తర్వాత ఏదో మర్చిపోయినామండి. 10 రోజులు కాదు, 10 నెలలు అయిన తర్వాత మర్చిపోతాం. దానికి పేరు ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు. కానీ ఆమెకు నిత్య జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది. ఆ జ్ఞానము అది లోపించదు. అలుప్త నిత్య జ్ఞాన స్వరూపేణ సామాన్య రూపేణ సర్వం జానాతి. అంటే ఇవి మొత్తం ఇలా తెలుస్తాయి. సర్వం అని చూసేది ఆమె కాబట్టి ఈమెకు సర్వజ్ఞ అని పేరు. విశేష రూపంతో తెలుసుకుంటే సర్వవిత్ అని పేరు. సర్వజ్ఞ సర్వవిత్ 2 ఉన్నాయి. సమస్తాన్ని అక్కడ తోటల్లోంచి వచ్చి ఒక పెద్ద మార్కెట్లో కూరలు పోశారు. ఇవన్నీ కూరలని తెలుసు. అవి సామాన్యాకారైన కూర అని తెలిసిపోయింది. ఇదేమిటండి? కూర. ఇప్పుడు ఏదో ఒక ఆకుకూర తెస్తారు, అక్కడ పెడతారు. ఇదేమిటండి? అది ఆకుకూర. అది ఏదో పిచ్చాకనుకూర, అది ఆకుకూర అని తెలుసు. ఇది సాధారణంగా తెలుస్తుంది. విశేష రూపంగా ఇది తోటకూర, ఇది పొన్నగంటి కూర, ఇది ఏదో కూరలో ఏదో పేర్లు చెప్తారు. అలా తెలిస్తే, విశేషంగా తెలిస్తే సర్వవిత్ అని పేరు. పరమాత్మకు సర్వజ్ఞుడని పేరు, సర్వవిత్ అని పేరు. ఏమంటే సర్వవిత్ అన్నా కూడా తెలిసినవాడే, సర్వజ్ఞుడన్నా తెలిసినవాడే. 2 పేర్లు ఎందుకు వేయాలంటే, జీవరూపంలో సర్వజ్ఞుడై ఉంటాడు, పరమాత్మ రూపంలో సర్వవిత్ అయి ఉంటాడు. అంటే ఇప్పుడు ఒకడే సర్వజ్ఞుడు, సర్వవిత్ అంటే ఇప్పుడు జీవుడు పరమాత్మ ఒకటే అయినట్టుంది కదా. అందువల్ల ఈయన ఒక మాటను ఇస్తున్నారు, ఎస్ సర్వజ్ఞ సర్వవిత్. ఇది ముండక శృతే. ముండకంలో ఎవడైతే సర్వజ్ఞుడై ఉన్నాడో, సర్వవిత్తై ఉన్నాడో ఆయన పరమాత్మనాయన. అనగా జీవరూపంలో ఉన్నవాడు, పరమాత్మ రూపంలో ఉన్నవాడు ఒకే పరమాత్మ.
ఇద్దరు లేరు. అందులో సామాన్య రూపేణ సర్వం జానాతి ఇది సర్వజ్ఞ. ఆమె విశేష రూపంగా కూడా సర్వం తెలుసుకుంది కాబట్టి ఆమె సర్వవిత్ సర్వవేత్రి. ఓం సర్వజ్ఞాయై నమః. సర్వేషి సమస్తమును ఈమె తన కంట్రోల్లో నడిపిస్తూ ఉంటుంది, ప్రవర్తనం చేస్తూ ఉంటుంది. సర్వేషి. ఇప్పుడు లోకంలో కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్లకు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. కానీ ఈమె అన్నిటినీ నడిపిస్తుంది, సమస్తాన్ని నడిపిస్తుంది. మన ఇళ్లలోనే వంట ఇల్లు చూసుకునే వాళ్ళు ఒకళ్ళైతే, మళ్ళా ఇంట్లో వ్యాపారం చూసుకునేవాళ్ళు ఒకళ్ళైతే, మరొకటి అన్నీ ఒకళ్ళే చూడలేరు కదా. ఇది అది అన్నీ ఒకళ్ళు చూడలేరు. ఇంట్లో ఏది ఎక్కడ పెట్టారో, ఏది ఎంత ఉన్నదో, ఎంత పోయిందో, ఏమిటి అనే విషయం ఇప్పుడు మనం పొద్దున్న నుంచి రాత్రి దాకా వ్యాపారంలో కూర్చుంటే ఇంటి గురించి పడుతుందా? ఇంట్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే వ్యాపారం గురించి తెలుస్తుందా? ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత డబ్బు ఇచ్చాము, ఎంత డబ్బు తీసుకోవాలి, ఏం చేయాలి, ఎంత కొనాలి, వాడికి ఏం తెలియదు. అందువల్ల ఒక్కొక్కడు ఒక్కొక్క విషయంలో అభిజ్ఞుడై ఉంటాడు. కానీ ఈమె మాత్రం సర్వంలోనూ ఉంటుంది. ఆ ఉండడంలో, నడిపించడంలో విశేషం ఏమిటంటే మనం కూడా నడిపిస్తాం. మనకి పనిచేసేవాళ్ళు మన ఇంటికి వస్తారు, ఇల్లంతా శుద్ధం చేయాలి. మనం చెప్తాం, ఈ గోడలు ఇలా చేయాలి, ఈ నెల ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని చెప్తాం. వాళ్ళు కొంతసేపు అయిన తర్వాత అంతా చేసామని చెప్తారు, డబ్బులు ఇవ్వండి అంటారు. సరే, మనం కూడా పై చూస్తాం, డబ్బులు ఇస్తాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత, అరే వీళ్ళు ఇక్కడ చేయలేదే, వాళ్ళు ఇక్కడ చేయలేదే అంటే ఇప్పుడు నువ్వు వీళ్ళ చేత వీళ్ళని ఏం నడిపించినట్లు? అసలు నీ మాట వీళ్ళు ఏం విన్నట్లు? అమ్మ అలా కాదు, వాడి చేత ఏ పని చేయించదలుచుకుందో ఆ పని 100కి 100 పాళ్ళు చేయిస్తుంది. మళ్ళీ ఆమె చేయించడం ఆరంభించిన తర్వాత ఆమె కళ్ళల్లో దుమ్ము కొట్టి ఆమెకి తెలియకుండా వంచన చేసి నా పని అయిపోయింది అని చేతులు దులుపుకునేవాడు ఎవడు ఉండడు. ఆమెకు అన్నీ తెలుసు. ఎలా తెలుస్తుంది అంటే అంతర్యామిగా ఉంది కాబట్టి, వాడిలో సాక్షిగా కూర్చున్నది. వాడికి తెలుసు కదా, వాడికే తెలుసు కదా. పాతకాలంలో పెద్ద పెద్ద దుంగలు తెచ్చి ఇంట్లో కొని పడేసుకొని అవి బాగా ఎండిన తర్వాత కట్టెలు కుట్టించేవాళ్ళు. పొయ్యిలో పెట్టుకోవడానికి పెద్ద పెద్ద దుంగలు తెచ్చి ఇంట్లో పడేసుకునేవాళ్ళు. దాని తర్వాత కట్టు కుట్టించేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక్కొక్క దాన్ని 5 ముక్కలో 6 ముక్కలో 7 ముక్కలో చేయాలి. అప్పుడు పచ్చంగా చేస్తే కదా ఎండేవి అన్నీ కూడా బాగా మండేవి. వీళ్ళు పెద్ద పెద్ద దొంగల్ని కింద వేసేసి ఈ కొట్టినవన్నీ పైన పడేసేసేవాడు. పడేస్తే మనం గుట్టలంతా చూస్తే అన్నీ కొట్టినాయండి, బాగున్నాయి. ఈ తీసి పొయ్యిలో పెడుతూ ఉండగా ఒకరోజు సగం ఉంది కదా, వచ్చే వాటికి దొంగలు అలాగే ఉండేవి. అప్పటికి కానీ మనకు తెలిసేది కాదు. లేకపోతే ఇప్పుడు ఇవన్నీ తీసి మనం ఎక్కడి నుంచి చూసి పెడతాం అంటే, మనం ఎవరిని నడిపించడానికి కూడా చేతకాని వాళ్ళం. మన ఇంట్లో మన పిల్లల్ని కూడా నడిపించలేము, వాళ్ళు కూడా మనని మోసం చేసేస్తారు. ప్రతి వాళ్ళు మనని మోసం చేస్తారు. అందువలన ఈమె ఏం చేస్తుంది, సర్వస్య కార్యస్య అంతర్యామి రూపేణ ఈష్టే ప్రేరయతి. అంతర్యామిగా ఉండి అందరినీ ఈమె జరిపిస్తుంది, నడిపిస్తుంది. ఈమె అంతర్యామి రూపుగా ఉండి ప్రేరణ చేస్తుంది కాబట్టి వాడు ఎంత చేశాడు ఎంత చేయలేదు అనే విషయం చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. కళ్ళు మూసుకుని 5 సంవత్సరాల పాటు నాయనా నువ్వు మమ్మల్ని పాలించు అని వాడి చేతిలో పెడితే సర్వనాశనం చేస్తే ఇప్పటికి కానీ తెలియట్లేదు. ఏం చేశాడని ఇప్పటికి కానీ తెలియట్లేదు. ఏమిటండి ఇంత గుడ్డివాడమా మనం అంటే? మన గుడ్డితనం చూస్తే మనకే ఆశ్చర్యంగా ఉంది కదా, చాలా ఆశ్చర్యంగా ఉంది. అందువల్ల
సర్వస్య కార్యస్య అంతర్యామి రూపేణ ఈష్టే ప్రేరయతి. కనీసం రెండో రోజుకో మూడో రోజుకో ఎవరో గుర్తుపట్టరు, అసలు ప్రపంచంలో గుర్తుపట్టలేదు. ఓం సర్వేష్యై నమః. సర్వమంగళ, ఈమెకు పేరు సర్వమంగళ అని పేరు. శుద్ధ విశిష్ట చైతన్య రూపేణ మంగళ పరమానంద రూప. సర్వమంగళ అంటే అన్ని ప్రకారములతోనూ ఇవి మంగళమే. కొంతమంది చక్కగా నోటితో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు, కానీ హృదయంతో అలా ఉంటారని చెప్పడానికి వీల్లేదు. కొంతమంది హృదయంతో చాలా మంచిగా ఉంటారు, కానీ వారి వాక్కు కొంచెం కఠినంగా ఉంటుంది. అలాగే కొంతమంది వారి స్వభావం కఠినంగా ఉంటుంది, వాళ్ళ నడక కఠినంగా ఉంటుంది. అన్ని చోట్ల మంగళం అనేది కష్టం. అన్ని చోట్ల మంగళం అనేది సర్వప్రకారేణ మంగళ. మంగళం అనే శబ్దానికి అర్థం ఏంటండి? మంగళం అంటే ఏదో ముఖానికి బాగా గైరికాది ధాతువుల్ని అనేక పొడుల్ని పూసుకుని ప్రకాశిస్తూ ఉండడం అని అర్థం కాదు. ఇది కాదు మంగళం అంటే. హృదయంలో ఆనందంగా ఉండి ఆ హృదయంలో ఉన్న ఆనందాన్ని తన ముఖంలో, తన మాటల్లో, తన చేతల్లో ఎప్పుడైతే బయటికి ప్రవహిస్తూ ఉంటాయో అది సర్వమంగళం. ఏదో మాకు ఇది లేదండి, అది లేదండి, వాళ్ళందరూ మాకంటే కొద్దిగా ఏమేనండి ఏంటంటే ఏడుస్తూనే కూర్చుంటే ఇంకా మంగళం ఎక్కడుంది? మాకేవిడి తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండి వరకు అనే భావం మనలో నిశ్చయంగా ఉన్నది అని అంటే మనం ఎప్పుడూ కూడా మంగళమే కదండి. మాకు ఇక్కడ అద్దె ఇల్లు దొరికింది, కానీ మాకంటే వెనకాల వచ్చిన వాళ్ళకి చాలా మంచి ఇల్లు దొరికిందండి. ఇది దుఃఖం. ఇంకా ఏం చేస్తారు? మంగళం ఎక్కడుంది? అందులో సర్వమంగళ అంటే పరమానంద స్వరూప. పరమానంద స్వరూపమైన అమ్మకు సర్వమంగళ అని పేరు. అది ఎలా అవుతుందండి? ఏదో మనిషి అన్నంత తర్వాత తక్కువ లేకుండా ఉంటాయా? ఎప్పుడూ పరమానందంగా, అన్ని విషయాల్లోనూ పరమానందంగా ఉండడం ఎలా కుదురుతుంది? ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి, చక్కగా వండి పెట్టేవాళ్ళు ఉన్నారు, బతిమిలాడి పెట్టేవాళ్ళు ఉన్నారు, కానీ కడుపు బాగా లేదు. ఇప్పుడు ఈ దుఃఖాన్ని వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు చేసి పెట్టగలరు, వడ్డించగలరు. వాళ్ళు అంతకంటే వీళ్ళు ఏం చేయలేరు కదా. కడుపులో ఉన్న బాధను వాళ్ళేం తీయలేరు. వైద్యుడి దగ్గరికి వెళ్తే 4 రోజులు ఎదురు సర్దుకుంటుంది అంటాడు. ఇంకా వాడు ఏం చెప్తాడంటే 4 లంకణాలు చేయమంటాడు. అంటే దుఃఖం మనకి అనివార్యమై కూర్చుంది. ఎవరికి అనివార్యం కాదంటే శుద్ధ చైతన్య రూపం, శుద్ధ విశిష్ట చైతన్య రూపం. అంటే చైతన్యం కంటే అతిరిక్తమైనటువంటి వస్తువును ఆ చైతన్యంలో మనం కలపకుండా శుద్ధమైన చైతన్యాన్ని మాత్రమే మన స్వస్వరూపంగా మనం దర్శనం చేసినట్లయితే మనం కూడా ఎప్పుడూ సర్వమంగళంగానే ఉంటాం, ఎప్పుడూ పరమానంద స్వరూపంగా ఉంటాం. అమ్మవారు అటువంటిది కాబట్టి శుద్ధ చైతన్య స్వరూపిణి కాబట్టి ఎప్పుడూ పరమానంద స్వరూప, పరమానంద చిద్రూపి అయి ఉంటుంది ఆమె. ఇక్కడ సర్వమంగళ. సర్వమంగళ అన్న చోట సమస్తమైన మంగళములు కలిగినది అని ఒక అర్థం చెప్తే దాన్ని బహువ్రీహి అని అంటారు.
ఈయన ఏం రాశారంటే బహువ్రీహే రవివక్షితత్వాత్ అన్నారు. బహువ్రీహి ఇక్కడ వివక్షితం కాదు, అంటే ఈమె కంటే మంగళం అనేది విడిగా లేదు, అందువల్ల సర్వమైన మంగళములు కలిగింది అని చెప్పడానికి వీల్లేదు, ఈమె మంగళస్వరూపిణి అని అర్థం చెప్పారు మొట్టమొదలు. ఒకవేళ అలా చెప్పాలి అని అనుకుంటే లోకంలో మంగళాలు చాలా ఉన్నాయి, ఆ మంగళములు అన్నీ కలిగినది అని అర్థం చెప్పుకోవాలి అంటే వివక్షాయాం వా, అప్పుడు ఏం చేయాలి? సుందరకాయో రాజా, మంచి శరీరం కలవాడు రాజుగారు అని అన్నట్లుగా సమస్తమైన మంగళములు కలది అమ్మ అని చెప్పాలి. అథవా మరొక అర్థం ఎలా చెప్పచ్చు? ఈయన అన్నిటినీ పరీక్ష చేసి చూస్తున్నారు, అన్ని అర్థాన్ని. అందరికీ మంగళాన్ని చేకూర్చేటువంటి అమ్మ, అందరికీ అంటే ఈ ఒక ద్వేషులకు కూడా మంగళం చేకూరుస్తుంది, అందరికీ మంగళాన్ని చేకూరుస్తుంది. రిపవోపి శస్త్రపూతా, తన శత్రువులైనా సరే ఈ శస్త్రంతో పవిత్రమైపోవాలని ఆవిడ కొడుతుంది తప్ప అంతకంటే కొట్టడానికి మార్గం ఏం లేదు, ఇంకో కారణం లేదు. వీళ్ళు కూడా పవిత్రులై పోవాలి. అందువల్ల సర్వేషాం మంగళం యస్యాస, అందరికీ కూడా మంగళాన్ని ఆశించేది, మంగళాన్ని చేకూర్చేది కాబట్టి ఈమెకు సర్వమంగళ అని పేరు. మరొక అర్థం చెప్తున్నారు, ఏ ప్రకారంతో మనం అమ్మ దగ్గరికి వెళ్ళినా మంగళమే మనకి. ఎందుకంటే మనం అందరం అమ్మవారికి పెద్ద గుడి కట్టించగలమా? అందరం గుళ్ళే కట్టిస్తే గుళ్ళకి పోయేవాళ్ళు ఎవరో వాళ్ళు కూడా ఉండాలి కదా. ఇంత గుళ్ళు కట్టించలేం, అందరం బంగారు విగ్రహాలు చేయించలేం. అలా చేసిన వాడికే మంగళం అని లేదు, ఏది నీకు ఇష్టమైతే అది చేయవచ్చు. అందువల్ల ధ్యాన, కీర్తన, పూజ, నమస్కార, అర్చన, ఇవన్నీ ఇంకా ఎన్ని ఉంటాయో అన్నీ కోరుకోవచ్చు. వీట్లల్లో అమ్మ గురించి ఏది చేసినా మంగళమే. అందువల్ల సర్వై ప్రకారై ధ్యాన, కీర్తన, పూజ, నమస్కారాది అర్చన భక్తిజన్య కైంకర్యై, ఈ కైంకర్యములు ఇవన్నీ కూడా, ధ్యానం అనేది ఒక కైంకర్యం, కీర్తనం అనేది ఒక కైంకర్యం, పూజనం అనేది ఒక కైంకర్యం, నమస్కారం అనేది ఒక కైంకర్యం, అర్చనం అనేది ఒక కైంకర్యం. మనందరికీ ఖడ్గమాల బాగా ప్రసిద్ధంగా తెలుసు కదా. ఓం నమస్త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి అని చెప్తూ ఉంటాం కదా. దీన్ని 15 రకాలుగా చెప్తారు, మీరు ఎప్పుడైనా విన్నారో లేదు. ఈ ఖడ్గమాలను 15 రకాలుగా చెప్తారు, 15 ఖడ్గమాలను. ఈ 15 ఖడ్గమాలను తాళ గ్రంథాల్లో ఉండే వాట్లను మొట్టమొదట్లో పుస్తక రూపంలో తెచ్చిన వారు చాలా గొప్ప ఉపాసకులు దంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆమె పేరు పార్వతమ్మ గారిని పేరు, దంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి భార్యకు. నిజంగా పార్వతి అంటే పార్వతే. నేను చూసినప్పుడు వారు గుంటూరులో పార్వతీపురంలో ఉండేవారు. వారింటికి చుట్టూతా నీళ్లు, మోకాళ్ళ నీతులు ఇచ్చేవి. అన్న నీళ్ళల్లోంచి ఈదుకుంటూ పోవాలి. ఇంట్లో ఏమీ ఉండేది కాదు. ఏదైనా ఉంటే వెంటనే ఇది ఎందుకు కట్టే పెట్టావు ఇచ్చేసేయండి అరుస్తుండేవాడు ఆయన. ఏది ఉంటే అది ఇచ్చేసాడు. పూజ చేయడానికి ఎంతటి స్థితి అంటే, ఇవాళ పూజలు చేసిన అక్షతల్ని ఆవిడ మళ్ళా చాలా జాగ్రత్తగా నీళ్ళు పోసి అవి విరక్కుండా జాగ్రత్తగా కడిగి మళ్ళీ ఇచ్చేది పూజకి. పూజకి పోతే కోపగిస్తాడు ఆయన, ఏం తీసుకురావడం కోపగిస్తాడు. చాలా కోపిష్టి ఆయన, కానీ చాలా పెద్ద ఉపాసకుడు. సుమారుగా 65లో 66లోనో మన కంచి మహాస్వాముల వారు గుంటూరు వచ్చారు. అప్పుడు వారింటికి స్వయంగా ఈయన వెళ్ళారు. వెళ్ళి ఆ పాకలో కూర్చుంటే కిందంతా ఒకటే రొచ్చు.
అక్కడ వెళ్ళి కూర్చుంటే జనం అంతా ఆశ్చర్యపడ్డారు. ఆయన చాలా గొప్ప మహానుభావుడు. వాళ్ళకి అమ్మవారిని పూజ ఎన్ని పుస్తకాలు చేతితో రాశాడో అంతులేదు. ఆయన ఎన్నో పుస్తకాలు చేతితో రాయించాడు. వాళ్ళ శిష్యుల చేత రాయించారు చాలా పుస్తకాలు. వాళ్ళ శిష్యుల చేత ఈ పుస్తకాలు రాయండి, ఆ పుస్తకాలు రాయండి, ఆ పుస్తకాలు రాయండి రాయించారు. అటువంటి మహానుభావులందరూ అమ్మని పూజ చేశారు. వాళ్ళు సర్వమంగళులంటే. అంటే ఇప్పుడు ధ్యానం చేసినా, కీర్తనం చేసినా, పూజ చేసినా, నమస్కారం చేసినా, భక్తి చేసినా, అంటే ఇప్పుడు ఖడ్గమాలకులో 15 ఉన్నాయని చెప్పొచ్చాడు. ఆ 15లో ఏమిటంటే సంబుద్ధ్యంత ఖడ్గమాలకు మనకు తెలుసు. నమస్తే సుందరి ఇది సంబుద్ధ్యంత ఉంటారు, అన్నీ అడ్రస్. మరొకటి కూడా మనకి తెలుసు, నమోంత ఖడ్గమాల అంటే హృదయదేవి జై నమ, శిరోదేవి జై నమ, శిఖాదేవి జై నమ, కవచదేవి, అది నమోంత ఖడ్గమాల. ఈ రెండే మనకు కొంచెంగా తెలిసినవి. ఇది కాకుండా మూడవది ఏముందంటే తర్పణాంత ఖడ్గమాల. త్రిపుర సుందరీం తర్పయామి, హృదయదేవీం తర్పయామి అని తర్పణమాల. మరొకటి జయాంతమాల. త్రిపుర సుందరి జయ జయ, హృదయదేవి జయ జయ, శిఖాదేవి జయ జయ, నేత్రదేవి జయ జయ అని ప్రతిచోట జయాంతమాల. అందువల్ల సంబుద్ధ్యంతమాల. తర్వాత 5వది స్వాహాంతమాల. త్రిపుర సుందర్యై స్వాహ, హృదయదేవ్యై స్వాహ, శిరోదేవ్యై స్వాహ, శిఖాదేవ్యై స్వాహ, ఇట్లా స్వాహాంతమాల. నమోంతమాల, అదే సంబుద్ధ్యంతమాల, నమోంతమాల, స్వాహాంతమాల, తర్పణాంతమాల, జయాంతమాల. ఇప్పుడు ఇవి 5 అయినాయి. ఈ 5 అయితే ఆమెకి తృప్తి రాదు. ఆయన్ని కూడా స్తుతించాలి. స్తుతిస్తే కానీ ఆవిడికి తృప్తి రాదు. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి? త్రిపుర దేవ, శిరోదేవ, హృదయ దేవ అని పుల్లింగంలో చెప్పాలి. పుల్లింగంలో మళ్ళీ ఈ 5 రకాలు చెప్పాలి, అన్ని పుల్లింగంలో. ఇలా విడివిడిగా చేస్తే కూడా ఆమెకి తృప్తి లేదు. ఇద్దరిని కలిపి చేయాలి. హృదయదేవి హృదయదేవ, శిరోదేవి శిరోదేవ, కవచదేవి కవచదేవ అని ఇద్దరిని మిథునమాలని చెప్తారు. అంటే మిథున పంచకం, శివ పంచకం, శక్తి పంచకం, 15 ఖడ్గమాలైతే. అంటే 15 తిథుల్లో 15 ఖడ్గమాలను జపం చేస్తారు. అంటే ఏమిటి ఇప్పుడు ఇక్కడ మనకి చెప్పినటువంటి విధానంలో సర్వమంగళ అంటే ఒక రోజున స్వాహాంతమాల చేశాం, ఒక రోజున తర్పణాంతమాల చేశాం, ఒక రోజున నమోంతమాల చేశాం, ఒక రోజున జయాంతమాల చేశాం. అన్నీ మంగళములే. ఇది అక్కడ ఉన్నది ధ్యాన. దీన్ని కంచి మహాస్వామి వారే ఆ పుస్తకాన్ని వేయించారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దాన్ని రాసి ఆయన అట్టే పెట్టుకున్నాడు. ఆయన దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, దానిలో ఒక పుస్తకం వీరు వేయించారు. ధ్యాన, కీర్తన, పూజ, నమస్కార, అర్చన అంటే దీంట్లో ఇంకా స్వాహాకారం, తర్పణం, జయం ఇన్ని కలుపుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ కైంకర్యములన్నీ ఇవన్నీ మంగళాన్ని ఇస్తాయండి. ఇవన్నీ జడానామపి ఏమీ తెలియనివాడు ఊరికేనే అమ్మా జయ జయ అని అంటే చాలు వాడికి మంగళం వస్తుంది. జడానామపి మంగళం. మంగళం అంటే మొట్టమొదటి చెప్పుకున్నాం, నిరతిశయ ఆనంద స్వరూపమని సుఖం యస్యా జాయతే. సకల విధములైనటువంటి అనేక ప్రకారములతో మంగళం భక్తుడికి ఏ అమ్మవారి నుండి చేకూరుతుందో ఆ అమ్మవారి పేరు సర్వమంగళ అని పేరు. సర్వమంగళ. సర్వేషాం ఆత్మరూపతయా ప్రతీయమానం మంగళం సుఖస్వరూపం యస్యాస. అందరికీ కూడా నిజమైన సుఖం ఎప్పుడు వస్తుందండి? మనందరికీ ఇవాళ అనుభవంలో ఉన్నమాట, అనుభవంలో లేని మాటకి చెప్పట్లే. అనుభవంలో ఏమున్నది? మీరు ఒక ఆయన్ని గురించి చెప్పండి, ఒక వస్తువుని గురించి చెప్పండి, ఒక ఆవిడ్ని గురించి చెప్పండి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ తనని గురించి మాట్లాడండి. మీరు ఎంత బాగా అందంగా మాట్లాడతారో అని అనగానే ఉప్పొంగొస్తుంది సముద్రం.
వాళ్ళు ఏం మాట్లాడకపోయినా సరే మీరు చాలా బాగా చెప్పారు అని అంటే చాలా చాలా సంతోషం వస్తుంది. మీరు ఇది ఎలా చేశారండి అసలు అంటే చాలా ఆశ్చర్యంగా చేశారు అంటే తనని గురించి చెప్తే ఎంతో సుఖం వస్తుంది. అంటే ఇప్పుడు దీనికి అర్థం ఆత్మ కీర్తనంలోనే సుఖం ఉన్నదే మనందరికీ తెలిసిపోయింది. ఆ ఆత్మను మనం తక్కువ చేసి పరిచ్ఛిన్నమైన ఆత్మగా చేసినట్లయితే లాభం లేదు. ఈ ఆత్మని పరమాత్మగా గుర్తించి కీర్తనం చేసినట్లయితే నిజంగా సుఖం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మన్ని ముఖం ముందు చాలా విష్ణు సహస్రనామం అయితే వీళ్ళు మన గురించి ఒక దశలక్షనామాలు చెప్పేస్తారు. కానీ ఇక్కడి నుంచి 2 అడుగులు వేరు, అక్కడ వేరే ఇంకో రకంగా నమస్కారాలు చెప్తూ ఉంటారు. అక్కడ వెళ్ళే వాళ్ళకి చెప్పే నామాలు విడైపోతే అవి పనిగట్టుకుని ప్రత్యేకంగా మన చెవి దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇదే పని. అప్పుడు మనకి చాలా దుఃఖం వేస్తుంది. ఈ దుఃఖానికి కారణం ఏమిటి? పరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మ కారణం. సుఖానికి కారణం పరిచ్ఛిన్నత్వం లేదు, దుఃఖానికి కారణం పరిచ్ఛేదం. ఇప్పుడు వాళ్ళు నిందించారు, వాళ్ళు నన్ను నిందించలేదండి. వాళ్ళు వాక్కుని నిందిస్తే నాది కాదు వాక్కు, వాళ్ళు నా పని నిందిస్తే పని నేను కాదు, వాళ్ళు నా రూపాన్ని నిందిస్తే రూపం నేను కాదు అనుకున్న వాడికి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు వీడు నేనే రూపాన్ని, నేనే శరీరాన్ని, ఈ చేసే పని నేనే, ఇవన్నీ అనుకున్నందువల్ల వీడికి దుఃఖం వస్తుంది. కల్పితమైనటువంటి సంబంధముల వలన వీడికి దుఃఖం వస్తుంది తప్ప నిజంగా అందువలన ఇక్కడ ఏం చెప్పారు? సర్వేషాం ఆత్మరూపతయా, అందరికీ కూడా నేను నేను అని ప్రతీయమానమయ్యేటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో, లోకంలో ఎవడికి లేదండి నేను అనేమాట. ఇంత సముద్రంలో చేపలు పట్టుకునేవాడిని అడగండి, వాడు నేను అని అండేవాడికి. అందువల్లనే అమ్మవారికి ఒక నామం ఆబాల గోప విదిత. చిన్న పిల్లల దగ్గర నుంచి, పశువుల్ని మేపుకుండే వాళ్ళ దగ్గర నుంచి పండితుల వరకు అందరికీ అమ్మవారు తెలుసు. ఎలా తెలుసండి? అహం అనే రూపంలో తెలుసు. పశువుల కాపరికి ఎలా తెలుస్తుంది? కాటి కాపరికి ఎలా తెలుస్తుంది? అహం అనే రూపంలో తెలిసింది. అందువల్ల సర్వేషాం ఆత్మరూపతయా ప్రతీయమానం, ఏ సుఖం ఉన్నదో మంగళం సుఖస్వరూపం యస్యాహ, ఆ ఆత్మస్వరూపం ఎవరిదండి? అమ్మవారిదే కదా. అది అందువల్ల సర్వమంగళ అంటే అందరిలోనూ మంగళస్వరూపమైన ఆత్మయై నిండి ఉన్నటువంటి తల్లి సర్వమంగళ. ఇప్పుడు సర్వమంగళాల దాకి మరొక అర్థం చెప్తున్నారు. సర్వ అనే శబ్దానికి శివుడు అంటే అర్థం. ఎందుకంటే సహస్రనామంలో స్థిర, సర్వ, భీమ, స్థాణు అని కదా. సర్వ, శర్వ అని ఉంది, సర్వ అని ఉంది. 2 నామాలు ఉన్నాయి భగవంతుడు. భగవంతుడికి పేరు సర్వ అని పేరు. ఈ సర్వ అనే పేరు ఎలా వచ్చిందంటే సమస్తానికి కారణం ఆయనే కాబట్టి ఈయనకి సర్వ అని పేరు వచ్చింది. అందువల్ల సర్వశబ్దవాచ్య సర్వకారణం శివ. ఆయనకు ఏదైనా సుఖం ఉంది అంటే ఏమిటండి? పాములతో సుఖమా, ఏనుగు తోలుతో సుఖమా, చేతిలో పెట్టుకున్నటువంటి కపాలంతో సుఖమా, ఈ చండీశ్వరుడు నందీశ్వరులతో సుఖమా? ఆయనకి ఏమిటి సుఖం? ఆ పార్వతమ్మ ఒక్కటి ఉంది కాబట్టి ఆయనకు సుఖం. తస్య మంగళం సుఖం ఎవరి నుండి పుడుతున్నదో ఆ ఈశ్వరుడికి మంగళం అంటే సుఖం ఏ అమ్మ నుండి పుడుతుందో యస్యాహ జాయతే. అందులో శివుడికి కూడా మంగళాన్ని చేకూర్చేది. శివుడికి కూడా మంగళాన్ని చేకూర్చేది. శివుడు కూడా మంగళం కోసం ఆమెను చూస్తూ ఉంటాడు. ఆమెను చూస్తూ ఉంటారన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఒక శ్లోకం రాశారు. ఒక కవి ఎలా రాశాడంటే
సంకుచద్వామదృష్టయే సంకుచద్వామదృష్టయే. కుడి కన్ను ఏమని చింతిస్తుందిట? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి కదండి ఆశ. ఆశ అది కదా ఆశ. కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి ఎదురుకుండగా కూర్చుంటే కదా. ఈమె అర్ధాంగినియే కూర్చుంది. ఇప్పుడు ఎలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటాం? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే విధానం ఇలా. సరే, ఏదో చాలా కష్టపడి ఓర చూపుతో ఈ దక్షిణ నేత్రంతో ఎడమ కన్నిని చూడాలి అని ఈయన సంకల్పం చేసే వాళ్ళకి ఈ హృదయం ఒకటైపోయింది, తెలిసిపోయింది. ఆయన చూడబోతున్నాడు అని తెలిసే వాళ్ళకి లజ్జ వచ్చేసి కళ్ళు మూసుకుంది. ఇక కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం ఎలా కుదురుతుందండి? సద్యో దక్షిణ దృక్పాత సంకుచ ద్వామదృష్టయే. దక్షిణ దృక్పాతం, దక్షిణ దృక్ కుడి నేత్రము అలా పడుతుంది అనగానే వామదృష్టి ముడుచుకుపోతుంది. సద్యో దక్షిణ దృక్పాత సంకుచ ద్వామదృష్టయే. ఎన్ని సంవత్సరములైనప్పటికీ ఈనాడే వివాహమైన భావంలో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. 60 సంవత్సరాలు చేసిన తర్వాత ఏమిటి సిగ్గేమిటి ఇంకా ఏమిటి అది అట్లా ఏం లేదు. వాళ్ళ ఆది దంపతులైనా ఇవాటికి కూడా ఈ దక్షిణ దృక్కు అటు పక్కకి చూడాలి అని అనుకుందంటే ఆ ఎడం కన్ను ముసుగుపోతుంది. సద్యో దక్షిణ దృక్పాత సంకుచ వామదృష్టయే. ఇది కవికి అసలు ఎలా ఈ భావం అందింది అని అర్థం కావట్లేదు. అంటే ఏ ఒకరిలో ఆ రకమైన స్థితి ఉందో వారిని భారతీయ పరమేశ్వరులుగా మనం చూడాలి. సద్యో దక్షిణ దృక్పాత సంకుచద్వామదృష్టే అంటే ఈయన ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, మంగళ కోసం. ఆమె ఈయనకు మంగళం చేకూర్చాలి అని ఆమె కూడా చూస్తూనే ఉంటుంది. ఈయనకు సుఖం చేకూర్చాలని ఆమె చూస్తుంది. ఎప్పుడు ఆమె వచ్చి మనకి సుఖం ఇస్తుందా అని ఈయన ఎదురు చూస్తూ కూర్చుంటాడు. ఇదే వీళ్ళిద్దరూ కూడా. అందువల్లనే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తపస్సు చేసుకున్నారు. మనందరికీ ప్రసిద్ధంగా జగత్తులో ఇదే తెలుసు. హిమగిరి కన్యక పంచాగ్ని మధ్యలో కఠినమైనటువంటి ఘోరమైన తపస్సు చేసి సప్తఋషుల సహకారంతో, బ్రహ్మాదుల సహకారంతో శివుణ్ణి వివాహం చేసుకున్నదని తెలుసు. పురాణకారులందరూ దాచిపెట్టారు ఒక రహస్యాన్ని. ఏమని? శివుడు ఇంతకంటే ఎక్కువ తపస్సు చేశాడు ఈవిడ్ని పొందడం కోసం. శివుడు ఇంతకంటే ఎక్కువ తపస్సు చేశాడు. దాని గురించి వర్ణించి చెప్పరు. కానీ ఒక కవి బయట పెట్టేశాడు. కవుల దగ్గర మనం ఏం దాచుకోలేము. నిరంకుశా కవయ అన్నారు. వాళ్ళు మొత్తం అన్నింటినీ పీకేస్తారు. వాళ్ళు ఏమన్నారు? పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరౌ. ఈయన తపస్సుకి ఈమె ఫలం, ఈమె తపస్సుకి ఆయన ఫలం. అంటే ఇప్పుడు ఇద్దరు తపస్సు చేశారని తెలిసిపోయింది కదా. ఈ శ్లోకం చెప్తారు. పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరం. ఏదో ఆమె తపస్సు చేసి ఈయన్ని పొందింది అని లేదు. ఈయన కూడా దానికి మించిన తపస్సు చేసి ఆమెను ఎలాగోలా ఎట్టకేలకు పొందాడు. అందువల్ల సర్వమంగళ అంటే సర్వస్యాపి అంటే సర్వుడు అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడికి కూడా మంగళాన్ని చేకూర్చేది కాబట్టి ఈమెకు సర్వమంగళ అని పేరు. అక్కడ ప్రమాణం ఏంటంటే సచ్చిన్మయ శివ సాక్షాత్ తస్యానందమయీ శివా. ఇది ఒక పెద్ద మహాప్రమాణం అండి. సచ్చిదానందం అని 3 ఉన్నాయి కదా. దానిలో సత్ చిత్ అనే 2 శివుడు, ఆనందం అనేది అమ్మ. సచ్చిన్మయ శివ సాక్షాత్ స్యాత్ ఆనందమయీ శివ, స్యాద్ ఆనందమయీ శివ. ఇప్పుడు నిజానికి మనకు ఏమి తక్కువయ్యి మనందరం ఇవాళ రోజున బాధపడుతున్నాం. మనకి ఏమి లేకపోతే మనందరం
చాలా దుఃఖులమై దీనులమై మనకి ఇది వస్తే బాగా ఉండునని కోరుకుంటూ మనం ముక్తి కావాలి, ఏదో చేయాలి అని ఎన్ని ఉన్నప్పటికీ ఏదో లేని వాళ్ళలాగా బాధపడుతున్నాం. ఏమిటది? ఆనందం. ఆనందం అంటే తాత్కాలిక ఆనందం కాదు, నిరంతర ఆనందం, నిత్య ఆనందం, అది నిరతిశయమైన ఆనందం. ఎందుకంటే ఇప్పుడు వాడికి ఎవడైనా ఒకడు సంగీతం, శాస్త్రీయ సంగీతం వింటే ఒక గంట సేపు ఆనందం, కానీ ఆ ఆనందంతో 24 గంటలు కూర్చోగలడా? అది కొద్దిసేపు అయిన తర్వాత చాలు. అలాగే ఎక్కడైనా ఒక క్రీడ చూస్తే వాడికి ఆనందం, అది ఎంతసేపు చూడగలడు? కొంతసేపు అయిన తర్వాత అది బోరు కొడుతుంది. ఈ రకంగా లోకంలో ఎన్ని విషయాలు ఆనందదాయకం ఉన్నా అవన్నీ కూడా పరిమితమైన ఆనందాన్ని ఇచ్చేవి తప్ప అపరిమితమైన ఆనందాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేవి కావు. అందువల్ల ఇప్పుడు మనకి ఇవన్నీ దొరుకుతున్నా ఆ శాశ్వతానందం లేకపోవడం వల్ల మనం ఏమీ లేని వాళ్ళలాగానే ఉన్నాం. ఇప్పుడు మన దగ్గర సచ్చిదానందం బ్రహ్మ కదా. ఈ సచ్చిదానందముల్లో సత్ మన దగ్గర లేదని లేదు, నేను ఉన్నాను అనే విషయంలో స్పష్టం లేదు. ఎందుకంటే దుఃఖి అయి ఉన్నాను, కష్టపడుతున్నాను, చాలా క్లేశంగా ఉన్నాను అనేది నిశ్చయం, సత్ నిశ్చయం. అలాగే చిత్ నిశ్చయం. నువ్వు అలా కనిపిస్తున్నావురా, నేను స్వయం ప్రకాశుని, నేను కనిపిస్తున్నాను, ఏం సందేహం లేదు. నీవేం సందేహపడద్దు నేను ఉన్నానా లేదా అని. నేను ఉన్నాను అంటే ఇప్పుడు సత్ చిత్తు మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర లేనిదల్లా ఒక్క ఆనందం లేదు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే ఆ అమ్మ సేవ మాత్రం చేస్తే ఇప్పుడు ఆనందమయ్యి శివ కదా. అందువల్ల సచ్చిన్మయ శివ సాక్షాత్ తస్య ఆనందమయీ శివ అని కదా వచనం. ఆనందమయీ శివ కాబట్టి ఆమె అనుగ్రహిస్తే శివుడికి ఎలా మంగళాన్ని చేకూరుస్తుందో అలాగే మంగళాన్ని మనకు కూడా చేకూరుస్తుంది. మన్ని మంగళ స్వరూపుల్ని చేసేస్తుందామె అని ఇది ఒక అర్థం చెప్పారు. ఆయనకి చోటు దొరికితే ఎన్ని రకాలు చెప్తున్నారో చూడండి. అథవా మంగళం అనే దానికి అర్థము మంగళానికి కారణమైనటువంటి ఆడవాళ్ళందరినీ మంగళశబ్దంతో చెప్పచ్చు. మంగళశబ్దేన మంగళహేతుభూత స్త్రియో లక్ష్యంతే. స్త్రీలను మంగళం. ఎందుకంటే మనం ఏదైనా పని చేస్తే కొంచెం ఆడవాళ్ళని ఎదురుకుండా రమ్మండం, వాళ్ళని 4 బిందెలు నీళ్లు తీసుకుని వెళ్ళమండం, ఏదైనా చేతిలో పళ్ళాలు, పూలు పళ్ళాలు అవన్నీ పళ్ళు తీసుకుని వెళ్ళమండం, మొత్తం స్త్రీలని ముందర పెట్టుకుని కానీ ఏదైనా మంగళకరమైన పని చేసేది లేదు. అందరూ అలా చేసేవాళ్ళు. అందువల్ల స్త్రీలకి ఇప్పుడు మనం తోరణం కట్టాము అంటే ఆడవాళ్ళు వచ్చి గలగలగలగలా మాట్లాడుతూ ఉంటే అదే మంగళం. కేవలం ఆడవాళ్లే లేకుండా ఎవరో నలుగురు బ్రహ్మవిచారం చేసేవాళ్ళు కూర్చుంటే ఏముండేది? ఇది ఏం పెళ్ళిళ్ళండి? పెళ్ళిళ్ళు అంటే ఒకళ్ళు అరిచేవాళ్ళు, ఒకళ్ళు కలిచేవాళ్ళు, ఒకళ్ళు ఇది ఒకటి. ఆడవాళ్ళు నలుగురు ఉంటే నవరసాలు అక్కడ తాండవం ఆడుతూ ఉంటే బాగా ఉంటుంది. అందువల్ల సకల మంగళ హేతుభూతమైన స్త్రీలను చెప్తున్నారు. సర్వేషాం ప్రాణినాం మంగళం మంగళ సాధనభూతా యోషా స్వాభిన్న సచ్చిదానందవత్వేన యస్యా సా. సమస్త జనులకి, ప్రాణులకి స్త్రీ ఉందండి. సమస్త ప్రాణులకి స్త్రీ ఉంది. ఒక వృషభానికి ఒక గోవు ఉన్నది, ఒక గొర్రె పొట్టేలికి ఒక ఆడగొర్రె ఉన్నది. అలా ప్రపంచంలో సకల ప్రాణులకి వాళ్ళకి ఒక స్త్రీ ఉన్నది. అందులో సర్వేషాం ప్రాణినాం, ఒక ఆడ చెట్టుకు కూడా ఒక మగ చెట్టు ఉన్నది. అందరికీ సర్వేషాం ప్రాణినాం మంగళం అంటే మంగళ సాధనభూతా యోషా. యోష అంటే స్త్రీ అని అర్థం. యోషా. ఈ స్త్రీలన్నీ కూడా అమ్మ కంటే భిన్నమైనవి కావు.
వీళ్ళందరూ ఈ స్త్రీలందరూ అమ్మ స్వరూపులే వీళ్ళు. సర్వాహాస్త్రియ స్వాభిన్న సచ్చిదానందవత్వేన, తనకంటే అభిన్నమైనటువంటి సచ్చిదానంద స్వరూపిణులే ఈ స్త్రీలందరూ. అందువల్లనే వాళ్ళల్లో ఒక ప్రత్యేకమైన శక్తిని అమ్మవారు ఉంచింది. నిజానికి ఒక చిన్న పిల్లవాడు పుడితే వాణ్ణి పెంచి పెద్ద చేయడం అనేది ఇదేమీ సాధ్యమైన విషయం కాదు, చాలా అసాధ్యమైన విషయం. అసలు పిల్లవాడిని కడుపులో ధరించడమే ఒక పెద్ద కష్ట విషయం, చాలా పెద్ద కష్ట విషయం. అది వీళ్ళకు తెలియకుండా ఏదో జరిగిపోతుందంటే దానంతట అది జరగట్లేదు. అమ్మ తనకు అభిన్నంగా వీళ్ళతో పాటు ఉండి జరిపిస్తున్నది. అది గుర్తించిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఏదో న్యాచురల్ అని అనుకుంటున్నారు. అలా కాదు ఇది. అందువల్ల స్వాభిన్న సచ్చిదానందవత్వేన సర్వ ప్రాణులు అన్నాడు, మనుషులు కూడా కాదు, సర్వ ప్రాణులకి ఉండేటువంటి స్త్రీలు అమ్మ కంటే అభిన్నమైన వారు. యస్యాసా తథా. ఏమండి, దీనికి ఏమైనా ప్రమాణం ఉందా? మీరే చెప్తున్నారా? ప్రమాణం ఉంది నాయన. ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రాముపజీవంతి అని బృహదారణ్యక శృతి. ఈ అమ్మ ఆనంద ఘనస్వరూపిణి కదా. ఈ ఆనంద ఘనస్వరూపిణి అయినటువంటి అమ్మ కొన్ని తునకలు అక్కడక్కడ పడితే అవి మనకు చాలా ఆనందంగా ఉన్నాయి, చాలా ఆనందంగా ఉన్నాయి. ఎక్కడైనా కొన్ని చోట్ల జలపాతాలు పడుతూ ఉంటాయి. ఆ జలపాతాలు పడుతూ ఉన్నప్పుడు మనం ఆ పక్కకు వెళ్ళి నిల్చుంటే మన మీద నేరుగా ధార పడకపోయినా అక్కడి నుంచి తుంపుర్లు వచ్చి కొన్ని మన మీద పడతాయి. పడితే అక్కడ ఎండగా ఉండి శరీరం అంతా తాపంగా ఉన్నట్లయితే చాలా శాంతంగా ఉంటుంది. నిజానికి మనకి నీరే రాలేదు, మనకి ఆ వచ్చిన తుంపుల్ని తాగలేము, అవేమీ క్షణం నిలవు, అవి గుడ్డను కూడా పూర్తిగా తడి చెయ్యలేవు. కానీ దాంతోనే ఒక సంతోషం వస్తుంది. అలాగే సచ్చిదానంద స్వరూపిణి ఆనంద ఘనమైనటువంటి అమ్మ నుండి, ఆ ప్రవాహం నుండి 2-3 తుంపుర్లు పడితే మనందరం మహదానంద నిమగ్నం అయిపోయి ఇవాళ నేను పట్టరాని ఆనందం వచ్చిందని చెప్పుకుంటాడు. ఏమిటి ఒక తుంపురు పడితే? ఇప్పుడు ఈ ప్రాణులందరికీ కూడా వాళ్ళ స్త్రీలు ఆనందాన్ని ఇస్తున్నారు కాబట్టి, ఈ ఆనందం అనేది ఆ ఆనందం నుంచి వస్తున్నది కాబట్టి, ఏ జలపాతం నుండి వచ్చేటువంటి తుంపుర్లు జలపాతం కంటే భిన్నమైనవి అవి, దానికే కదా. అలాగే ఆనందఘనమైన అమ్మ నుండి వచ్చేటువంటి ఆనంద తునకలు ఇవన్నీ అమ్మవే. అందువల్ల స్వాభిన్నములు అనే దానికి ప్రమాణం ఇది. ఏతస్యైవానందస్య అన్యాని భూతాని మాత్రా ఉపజీవంతి ఇది శృతే. మంగళం అనే దానికి బ్రహ్మకే పేరు మంగళం అని పేరు, బ్రహ్మకు మంగళం అని పేరు. ఎందుకంటే అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిం స్మృతి మాత్రేణ యత్పుంసాం బ్రహ్మ తన్మంగళం పరం. అశుభములన్నీ పోగొట్టి శుభ సంతతిని చేకూర్చి స్మరణ మాత్రంతో ఎవరైతే ఈ పని చేస్తారో దాన్ని బ్రహ్మ అని అంటారండి. పుంసాం అశుభాని నిరాచష్టే శుభ సంతతిం తనోతి తత్ బ్రహ్మ పరం మంగళం. అది మంగళం. అతి కళ్యాణ రూపత్వాన్ నిత్య కళ్యాణ సంశ్రయాత్ స్మర్తృణాం వరదత్వాచ్చ బ్రహ్మ తన్మంగళం విదుః. చాలా ఉత్తమమైన కళ్యాణ రూపమైంది కాబట్టి, నిత్య కళ్యాణానికి ఆశ్రయమైంది కాబట్టి, స్మరించే వాళ్ళకి కోరిన కోరికలన్నీ తీర్చేది కాబట్టి బ్రహ్మకు పరమమంగళం అని పేరు. అతి కళ్యాణ రూపత్వాన్ నిత్య కళ్యాణ సంశ్రయాత్ స్మర్తృణాం వరదత్వాచ్చ బ్రహ్మ తన్మంగళం విదుః.
ఈ 2 శ్లోకాలని భాష్యాలు చదివేటప్పుడు శాంతి పాఠం చేస్తారు కదా, ఆ చేసేటప్పుడు ప్రదోషం నాడు, అనగా రేపు పాఠం లేదు, రేపటి నుంచి 3 రోజులు పాఠం లేదు అన్నప్పుడు ప్రదోషం నాడు శాంతి పాఠం అయిన తర్వాత ఈ 2 శ్లోకాలు చదివేటువంటి సంప్రదాయం ఉన్నది. ఈ 2 శ్లోకాలు అశుభాని నిరాచిష్టే అతి కళ్యాణ రూపత్వా, దీని నుండి చెప్తారు. అందువల్ల అమ్మవారికి పేరు సర్వజ్ఞాయై నమః. ఇప్పుడు ఎన్ని కారణముల వలన అమ్మకు సర్వమంగళాయై నమః, సర్వమంగళ అని ఎన్ని కారణం వలన పేరు అని ఒకసారి మనం రాసి పెట్టుకోవాలి. ఇన్ని కారణముల వలన అమ్మ సర్వమంగళ. అందులో ఇప్పుడు మనం అమ్మను సర్వమంగళ అని పిలిస్తే దీనిలో ఇన్ని రకములైన అర్థములు ఇమిడి ఉన్నాయి. పాట పాడే వాళ్లకు, సంగీత శాస్త్రంలో బాగా పాట పాడే వాళ్లకు కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు పాడిన దాన్ని తిరిగి మరొకసారి పాడుతూ ఉంటారు. అలా పాడడానికి ఒకే శబ్దాన్ని 2-3 సార్లు చెప్పడం అర్థమేంటి? ఇప్పుడు ఏదో మీ దగ్గర ముందర విషయాలు చెప్పడానికి వచ్చి ఈరోజు అని 10 సార్లు అంటే ఆయన నువ్వు చెప్పేది ఏమిటని అడుగుతారు. అలాగే పాడేటప్పుడు ఒకే శబ్దాన్ని 4 సార్లు 5 సార్లు అలా పాడినట్లయితే అర్థం ఎలా తెలుస్తుందండి? పాట వినేవాడికి అర్థం తెలుస్తుందా? ఎందుకు అలా పాడతారు అని అంటే దీంట్లో అభిప్రాయం ఏంటంటే, గానపరంగా ఒక అభిప్రాయం, భావపరంగా ఒక అభిప్రాయం. గానపరంగా అభిప్రాయం ఏమిటి? ఒకసారి వేసిన స్వరాన్ని మరొకసారి వాళ్ళు వేయరు. స్వరముల్ని మార్చి దాన్ని సంగతి అంటారు. సంగతులు వేస్తూ ఉంటారు. అది గాన సంగతులు. ఆ సంగతులు వేసినప్పుడు వేరే సంగతులతో పాడతారు. నీరాజనమిదే అని పాడితే ఒకసారి నీలో ఒక సంగతి వేస్తారు, ఒకసారి రాలో సంగతి వేస్తారు, ఇదే దాంట్లో వేస్తారు. అనేక రకాలుగా వాళ్ళు సంగతి వేస్తూ ఉంటారు. ఇది రాగపరంగా సమాధానం. భావపరంగా సమాధానం ఏంటంటే, అనేక అర్థాలు ఉన్నప్పుడు ఒక అర్థాన్ని తలుచుకుని ఒకసారి శబ్దం, రెండోసారి అర్థాన్ని తలుచుకుని రెండోసారి శబ్దం. ఎందుకంటే శబ్దశాస్త్రంలో నియమం ఏంటంటే, ఒకసారి చెప్పిన శబ్దం నుండి ఒకే అర్థం వస్తుంది, అనేక అర్థాలు రావు. కానీ అనేకార్థక శబ్దాలని కవులు ప్రయోగిస్తారు. కవులు ప్రయోగించినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ శబ్దాన్ని పునఃపునః మనం చెప్తూ ఉండాలి. ఈ శబ్దాన్ని ఆవర్తనం చేస్తూ ఉండాలి. ఆవర్తనం చేస్తూ ఉంటే ఈ శబ్దానికి ఈ అర్థం ఉంది, మళ్ళీ ఇంకోసారి చెప్పిన శబ్దానికి ఈ అర్థం ఉంది, మరొకసారి చెప్పిన శబ్దానికి ఈ అర్థం ఉంది అని తెలుస్తూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, శబ్దాలని ఆవర్తనం చేస్తూ ఉంటారు. ఈ ఆవర్తనం అనేది ప్రతి పాటలోనూ, చరణంలో, పల్లవిలో చూస్తూనే ఉంటాం మనం. ఇది కాకుండా ఇంకో విశిష్ట ప్రక్రియ జరుగుతుంది. దాన్ని వాళ్ళు నెరవల్ అని అంటారు వాళ్ళ భాషలో. నెరవల్. ఈ నెరవల్ అనేది ఏమిటంటే ద్రవిడ భాషకు సంబంధించిన శబ్దం. ద్రవిడ భాష అంటే 5 భాషలు ద్రవిడ భాషలే. ఇప్పుడు తమిళం వాళ్ళు నెరవల్ అంటారు. మన వాళ్ళు నెరుపుట అని మనం అంటాం కదా. బియ్యం కానీ వడ్లు కానీ ఏదైనా పోస్తే ఎండడానికి అవి నెరపండ్రా, నెరుపుట అని అంటాం కదా. దాన్నే వాళ్ళు నెరవల్ అని అంటున్నారు. అంటే ఒక చిన్న వాక్యాన్ని తీసుకుని దాన్ని, అంటే ఇప్పుడు నెరిపేటప్పుడు కొత్త వస్తువుని తెచ్చి అక్కడ పోయిరు. ఇక్కడ ఒక చోట గుట్టగా పోసింటే దాన్ని 4 గజాల దూరంలోకి నెరుపుతారు. ఇంతేగాని ఇంకో బస్తా తెచ్చి ఇక్కడ పోయిరు వాళ్ళు. నెరపడం అంటే పెంపొందించడం కాదు, ఉన్నదాన్ని విస్తరింపచేయి. అలాగే ఒక శబ్దాన్ని తీసుకుంటారు, దాన్ని విస్తరిస్తూ వెళ్తూ ఉంటారు. ఆ విస్తరించేటప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని అనుసరించి
చాలా జాగ్రత్తగా ఎంతో సేపు విస్తరిస్తారు. ఆ విస్తరించిన తర్వాత కొంతమంది అక్కడ రాగంలో సంప్రదాయంలో ఉండే కల్పనాస్వరాలు లేకపోతే చిట్టస్వరాలు ఏవి వేయాలో వేస్తారు. మొత్తం చాలా పెద్ద ఉంటారు. దానిలో ఏమిటి అభిప్రాయం అని వాళ్ళ భావంలో మునిగిపోతారు. మునిగిపోయి అక్కడే తిరిగి వస్తూ ఉంటారు. మీరు భరతనాట్యంలో చూడండి, వాళ్ళు ఒకే శబ్దాన్ని అర్ధగంట సేపు, ఇప్పుడు ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక, ఈ ద్రౌపదీ రక్షక అనే పదాన్ని పాటలో కనుక పెట్టుకున్నట్లయితే ఈ ద్రౌపదీ రక్షక అనే దాన్ని కనీసం 15 నిమిషాలు పడతారు. ఉన్నది ఇక్కడ 6 అక్షరాలే ఒకే శబ్దం. ఎందుకు పాడతారంటే ద్రౌపదీ రక్షక అన్నప్పుడు అభినయం చేసేవాళ్ళు ఎక్కడి నుంచి చేయాలి? ఈ సభలో ధర్మరాజు ఓడిపోయినాడు, దానిలో ద్రౌపదిని పెట్టాడు, ఆమెను కూడా ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి సభకు వచ్చి ఈయన ఆమెను తీసుకురమ్మని ఆదేశం ఇచ్చి ఆమెని రాను అంటే బలవత్కారంగా పట్టుకొచ్చి ఈ సభలో అందరూ కూర్చుని ఉంటూ ఉండగా ఇగో ఈ రకమైనటువంటి దుర్భాషణలన్నీ చేసి ఇటువంటి అఘాయిత్యం చేయడానికి వాడు ఉండబట్టి ఇదంతా కూడా ఇప్పుడు నాటకంలో భరతనాట్యంలో చూపించాలి. ఈ చూపించేటప్పుడు పాడకుండా ఉంటే ఇదే ద్రౌపదీ రక్షక పాడుతూనే ఉంటారు వాళ్ళు. ఈ ద్రౌపదీ రక్షక అంటే దీనికి అర్థం ద్రౌపదీ రక్షక అని మన మనస్సులో తలుచుకుంటే ఆ మొత్తం కథ గుర్తుకు రావాలి. గోవింద ద్వారకావాసిన్ అని ఆమె ఏదైతే పెద్దగా నోరు విప్పి బిగ్గరగా చెప్పిందో అప్పుడు ఆ భగవంతుడు వచ్చి ఏ రకంగా ఆమె మానం కాపాడాడో అందరూ చూస్తూ ఉండగా వీళ్ళందరూ మానవిహీనులైపోయినారు. దుర్యోధనాదులు, ఆమెకు ఏమి మానభంగం కాలేదు. ఒక కవీశ్వరుడు అన్నాడు, శరీరానికి వస్త్రం ఎలాగో పండ్లకు ఓష్ఠములు కూడా అలాగే. పంటి వరసకు మనకు ఉండేటువంటి పెదవులు కూడా అటువంటివే కదండి, అంటే పళ్ళని మూసి ఉంచుతాయి. ఈయనేమన్నాడు, దుశ్శాసనుణ్ణి ద్రౌపదికి మానభంగం చేయరా అని అంటే వీడు మహామూర్ఖుడు. వీడేం చేశాడు, సభలో ఉండేటువంటి ఆడ మగ పెద్ద చిన్న అందరికీ దంతపంక్తికి మానభంగం చేశాడు అన్నాడు. దంతపంక్తికి మానభంగం అంటే ఏమిటి? అవి ఇప్పుడు కప్పడం అనేది లేకుండా పళ్ళు బయటపడ్డాయి. ఎందుకు బయటపడ్డాయి? నవ్వడం ఆరంభించాడు. నవ్విన వాడికి ఏమైందండి, పెదవులు ఇటు అటు వెళ్ళిపోతాయి కదా, కేవలం పళ్ళు బయటపడతాయి. అంటే వీళ్ళు దంతపంక్తి అనేది కూడా స్త్రీ. వీడు దుశ్శాసనుడు చెప్పింది ఏమిటంటే నీవు ద్రౌపదిని మానభంగం చేయని చెప్తే వీడు మొత్తం అక్కడ ఉండేటువంటి సభలో ఉన్న వాళ్ళందరినీ, చిన్నగాని పెద్దగాని ఆడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఋషులు ఉన్నారు, అందరూ ఉన్నారు, వీళ్ళందరి దంతపంక్తిని మానభంగం చేశాడు. అంటే వాళ్ళందరూ నవ్వారు. ఏమిటి, వీడి కుచేష్టలు చూసి వీడు లాగలేక ఆ కుప్ప మీద వాలిపోయి వీడు నాకు చేత కాదని చెప్తే వీడిని చూసి అందరూ నవ్వారు, పక్క నవ్వారు అని. అంటే ఏం జరుగుతుంది, ఆ ద్వారకా ద్రౌపదీ రక్షక అనే దాంట్లో ఈ కథలన్నీ మనకు మనస్సులో తిరుగుతూ ఉంటాయి మాట. అందులో ఒక శబ్దాన్ని ఇప్పుడు మనం భజన చేసేటప్పుడు కూడా ఒకే భజన్ని మళ్ళా చేయడానికి అర్థం ఇది ఏదో ఇది రెండోసారి చెప్పాము మూడోసారి చెప్పాము గుర్తుపెట్టుకోవడానికి కాదు. ఆ తలుచుకోవడం అనేది అయిపోయేంత వరకు తలుచుకుంటూ ఉండడమే. ఇప్పుడు మనకి పరిపూర్తిగా తలుచుకున్నామన్న తర్వాత వదిలేసాం. జపం చేసేటప్పుడు మాకు తెనాల్లో హరిశంకర శాస్త్రి గారు ఉండేవారు. మల్లాది హరిశంకర శాస్త్రి గారు చాలా పెద్ద పండితులు, చాలా పెద్ద ధనికుడు, ఆయన చాలా గొప్పవాడు.
ఆయన అప్పుడప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏదైనా జపం చేయడానికి పిలిచేవాడు. ఆయనతో కూడా జపం చేస్తూ ఉంటే ఆయన మొట్టమొదటి చెప్పేవాడు, ప్రతి మంత్రాన్ని 28 సార్లు చేయాలి ఏదో చెప్పేవాడు నియమం. చెప్తే చేస్తూ ఉంటే ఆయన ఒక్కొక్కసారి 38 చేసేవాడు, 45 చేసేవాడు. ఏమంటే అయిపోయిందంటే, ఏమిట్రా అయిపోయింది నీ బొంద, నాకు మనస్సులోకి రాలేదు ఆయన ఇంకా చేస్తూనే ఉండేవాడు. ఒక్కొక్కసారి 10 సార్లు చేయగానే చాలా పైకి వెళ్ళింది, ఏం కాలేదండి. అరే వాడు వచ్చాడు రా, వెళ్ళిపోయినాడు రా, వాడిని వదిలేయి అంటే ఏదో అనుభవాన్ని చూసి చేస్తూ ఉండేవాడు ఆయన. అప్పట్లో మాకు అర్థమయ్యేది కాదు, ఈయనకే నియమ నిష్ట లేదని ఉండేవాళ్ళం, మాకు తెలిసేది కాదు. అందులో నియమ నిష్టలు అనేది వాడు వెళ్ళిపోయినాడు, వాడి నుంచి వదిలేయి అంటే వాడెవడో రాలేదు, వీడెవడో వెళ్ళిపోయినాడు, ఏమిటిది అంటే ఆయన దేన్ని చూసి చేస్తున్నాడు, మాలను చూసి చేయట్లా. మాలను చూసి చేస్తే జపమాది కేవలం రాసుకొని పెట్టుకుని కింద చింతపంగిలు పెట్టుకుని అవి పెట్టుకుని మర్చిపోయినామా అని ఇది ఇటు వేయాలా అది అటు వేయాలా. కొంతమంది జపం చేసేవాళ్ళకి గుర్తుండదు, 2 గుట్టలు పోసుకుంటారు, ఏది ఎటు వేయాలో గుర్తుండదు. దీన్ని గుర్తుపెట్టుకోవడమే లక్ష్యమైతే మంత్రాన్ని ఆవిడ గుర్తుపెట్టుకుంటాడండి. అలా కాకూడదు. అందువల్ల వాళ్ళకి దాని మీద దృష్టి ఉండాలి అంటే దాన్ని ఆ భావంలోకి వెళ్ళిన నోరు దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఇక వీడికి నోటిని నడిపించేటువంటి ప్రసక్తి వీడికి లేదు. ఎలాగైతే విద్యుత్ శక్తి లేకపోయినా దానంతటది వాయు యంత్రం తిరుగుతూ ఉంటుందో అలాగే వీడికి చైతన్యం అనేది కేవలం పరమాత్మలో లీనమైన వాక్కు మాత్రం దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది. అది ఎంతసేపు చేసి ఉంటుందో అంతసేపు చేసుకుంటుంది. ఇది పాటల్లో మీరు బాగా గమనించి చూడాలి. ఎక్కడైనా ఒక మంచి ప్రసిద్ధమైన గాయకులు చేస్తే నెరవలు చేస్తారు వాళ్ళు. అలా నెరవలు చేయని పాటలను తుకడ అంటారు. చిన్న చిన్న పాటలను అట్లాగే పాడేస్తారు. దాంట్లో ఈ ప్రక్రియలు ఏం పెట్టుకోరు. మంచి పెద్ద ప్రక్రియ చేసుకోవాలంటే ఆలాపన చేస్తారు, దాంట్లో సంగతులు బాగా వేస్తారు, దాని తర్వాత నెరవలు చేస్తారు, అందులో కప్పనాస్వరాలు చేస్తారు, దాని తర్వాత తని ఆవర్తనం అని వీళ్ళ చేత మృదంగం వాళ్ళ చేత వాయింపజేస్తారు, మళ్ళీ వీళ్ళ చేత ఫిడిల్ వాళ్ళ చేత వాయింపజేస్తారు. చాలా పెద్ద భూమికి అవుతుంది. ఒక అరగంట సేపు అయితే కానీ కచేరీలో అదొక హార్ట్ ఆఫ్ పార్ట్. అది పెడితే మొత్తం కచేరీ అంతా నిండినట్టే. అలా చేసుకుంటూ పోతారు. అలా మనకి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అని సర్వమంగళ అంటాం కదా. మనకి ఖడ్గమాలలో కూడా సర్వమంగళ అని ఒక అమ్మ ఉన్నది. అన్నప్పుడు ఇన్ని అర్థాలు మనకు గుర్తు రావాలి. ఇదే చదివిన దానికి ప్రయోజనం. వీటిలను ఒకసారి రాసుకుని, రెండోసారి రాసుకుని, మూడోసారి రాసుకుని మనస్సులో చెరిగిపోనంత వరకు ఏమేమి అర్థాలు ఆయన చెప్పారో దానిలో మనకి ఏవి చాలా 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 నచ్చుతున్నాయో అవన్నీ గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా అమ్మవారిని అమ్మా సర్వమంగళ అని అంటే ఈ భావాలన్నీ గుర్తుకొస్తే ఇవాళ ఎవరి కృపతో ఈశ్వరుడు కూడా సుఖంగా ఉన్నాడో ఆమెండి సర్వమంగళ. ఆ సర్వమంగళ అంటే ఎవరు? శివసుఖకారిణి అని ఒక మనకి కీర్తనమే ఉంది, శివసుఖకారిణి అని. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ.